హాయ్ గైస్, వెల్కమ్ టు శరత్ బ్లాగ్స్. నేను మీ శరత్ కుమార్ మైసా, అభిషేక్ జాన్. సో ఈరోజు ఎక్కడికి పోతున్నాం అంటే హైదరాబాద్లో బుక్ ఫేర్ జరుగుతుంది, 37th ఎడిషన్ బుక్ ఫేర్. సో ఈరోజు December 19th, ఈ రోజు నుంచి December 29th వరకు జరుగుతుంది. సో ఈ మధ్యలో ఎవరైనా పోవాలనుకుంటే ఓండి, హైదరాబాద్లో ఉండేటోళ్ళు అయితే ఖచ్చితంగా బొర్రి. మేము కూడా పోతున్నాం. ఇప్పుడు మాకు ఒక 3-4 బుక్కులు కావాలి, అవి దోలాడి తీసుకుంటాం. అండ్ అట్లే దానికంటే ముందు కోటికి పోవాలి, అక్కడ తీసుకోవాల్సినవి ఒక 2-3 బుక్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాం. వీడు సెమిస్టర్ బుక్స్ కావాలన్నట వానికి, అభిషేకానికి. సో అవి తీసుకొని నాకు కూడా ఒక 2 బుక్స్ కావాలి, డిఎస్సికి సంబంధించినవి. అవి తీసుకొని డైరెక్ట్ బుక్ ఫేర్ పోతాం. సో ఆడ కలుద్దాం. ఫస్ట్ కోటికి పోయి ఆడ మనకు కావాల్సినవి తీసుకున్న తర్వాత బుక్ ఫేర్ పోదాం. సో తెలుగు అకాడమీకి అయితే వచ్చేసినాం. సో వచ్చి ఇక్కడ మనకు కావాల్సిన ఇది సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం. నాకు కావాల్సింది వేరే బుక్ అనుకున్నా కానీ ఇందులోనే సిలబస్ కవర్ అయిందట, అది పాత మోడల్ ఉండే. సో ఇది చూపెట్టు, ఈ బుక్ తీసుకున్నా, బీఎడ్ సంబంధించింది. ఓకేనా, కోటికి పోదాం. చెప్పు. హలో, ఇక మేము బుక్స్ కొనికి వచ్చినాం, తీసుకున్నాం. శరత్ అన్న ఈ బుక్ తీసుకుండు. నా ఇంకా బుక్ దేనికి పోయిండు, బుక్స్ నాయి సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాం. మొత్తం ఇక్కడ జాదుగారు ఎంత అంటే అంత పైసలు మిగిదామని చూస్తారు. కానీ మనతో జాన్ బాబా నుండి అట్టి మాట్లాడి తక్కువకి ఇప్పించింది బుక్స్. వాళ్ళ పరిచయం ఉన్నాయన. ఈ షాప్కి రండి, రోషన్ బుక్ సెంటర్ అంట, శరత్ బ్లాగ్స్ అని చెప్తే డిస్కౌంట్ ఇస్తారు మనకి, వచ్చేయండి. శరత్ బ్లాగ్స్ అని చెప్తే డిస్కౌంట్ ఇస్తారా మనకు? ఏమంటారా నువ్వు? కోలే అంటాడు, తిరిగి ఒక అంటాడు. ఓవల్ వచ్చిన ఒకటి రేటు, మీ శరత్ అన్న వచ్చిన ఒక రేటు. తెలుగు ఏంది, తెలుగు మీడియం సాంఘిక శాస్త్రం డిఎస్సి కోసం. నేను డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నా, అందుకే ఇవన్నీ సైకాలజీ అని, సోషల్ అని ఇవన్నీ వెతుకుతున్నా. మనోడేమో ఎంబీఏ కొత్త బుక్స్ తీసుకుంటాడు, కొత్త వాసన బాగా వస్తాయి. మరోడు ఇక వాసన చూస్తాడు, పాస్ అవుతాడు, నాకైతే తెలియదు. పాస్ అవుతావా ఈసారి? ఈసారి వన్ డే బ్యాటింగ్ చేయ, ఈసారి ఇప్పటి నుంచి చదువుతా. మనోడు అభిషేక్ ఎంబీఏ 3rd సెమిస్టర్లో ఏందది ఫినాన్స్ తీసుకోండు. ఎవరన్నా మార్కెటింగ్ కాదేమో, ఫినాన్స్ తీసుకోండు. మార్కెటింగ్ తీసుకోరా అంటే ఫినాన్స్ తీసుకోండు. మరి మనోడు ఎంత అకౌంట్స్ చేస్తాడు, ఎవరికి అకౌంటెంట్ అవుతాడో మనకు తెలియదు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మన శరత్ బ్లాగ్స్ పెద్దగా అయితే అప్పుడు మనకి అకౌంటెంట్ చేస్తాడు వీడు మొత్తం. వల్ల కమిషన్. అంకుల్, ఇది షాప్ పేరు ఏం పేరు? రోషన్ బుక్ సెంటర్. ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? మా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, అక్కడ నుంచి డిస్కౌంట్ ఇస్తారు కదా అన్న, 40% డిస్కౌంట్. 40% ఇస్తారా? సో మన వీడియో చూసిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వస్తే ఇక్కడ వచ్చి, ఇది రోషన్ బుక్ సెంటర్ అని ఉంటుంది, అంకుల్ వాళ్ళు డిస్కౌంట్ పక్కా ఇస్తారు. సో ఈ వీడియో చూసి వచ్చినామని చెప్పండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు బుక్ ఫేర్. ఫైనల్గా బుక్ ఫేర్ కాడికి అయితే వచ్చినాం. సో చూడొచ్చు, ఇక్కడ మన అందశ్రీ జ్ఞాపకార్థం, అందశ్రీ ప్రాంగణం 38th బుక్ ఫేర్ ఎడిషన్, ఆయన పేరు మీదుగా 38th బుక్ ఫేర్ ఎడిషన్ అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఆయన స్మారకార్థం అన్నట్టు, రీసెంట్గా ఆయన చనిపోయింది కదా, సో ఆయన గుర్తు చేసుకుంటూ ఇట్లా ఆయన పేరుతోటి ఏర్పాటు చేసారు. సో బుక్ ఫేర్ అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతుందంటే అన్నీ ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తారు, బుక్ స్టాల్స్ కూడా. సో చూద్దాం, పోయి మనకు కావాల్సిన. నేను ఏమనుకున్నా అంటే అన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటాయేమో అనుకున్నా. ఇప్పుడే పుస్తకాలు తీసి పెట్టుడు, అవన్నీ సెట్ చేసుడు, స్టే చేసుడు, అవన్నీ పెట్టుకుంటారు. సో అయినా కూడా మనకు కావాల్సినవి వెతుకుదాం, తీసుకుందాం. సో లోపల పోయి చూద్దాం, ఎవరైనా రైటర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడదాం, అండ్ మనకు కావాల్సిన పుస్తకాలను కూడా తీసుకుందాం. అంతేనా? ఓకేనా? ఓకే, చలో. చూసుకోవచ్చు, ఇక్కడ మంచిగా ఏర్పాటు చేశారు ఒక పెద్ద ఫ్లెక్సీ, అందశ్రీ ప్రాంగణం అని చెప్పేసి, 38th బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్. ఇక్కడ మన రేవంత్ రెడ్డి సే నో టు డ్రగ్స్ అనే స్లోగన్ తోటి ఒక పోస్టర్ పెట్టారు. డ్రగ్స్, బెట్టింగ్, ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ ఇవన్నీ చాలా ప్రమాదకరం. మనోడు చాలా దగ్గర ఉంటాడు అవి, చాలా దగ్గర ఉంటాడు, వాటిని చేసేటోళ్ళని ప్రోత్సహిస్తాడు మనోడు. కానీ ఏమన్నాడు, అది తప్పు కదా, మనోడికి చెప్పండి.
ఈ బుక్ ఫేర్ అనేది 19th నుంచి ఈ డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 29th వరకు 20 కాదు 10 days జరుగుతుంది. సో ఇక్కడ ఎవ్రీడే ఒక గెస్ట్ వస్తారు. గెస్ట్ వచ్చి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఎవరు గెస్ట్లు కానీ మీటింగ్ కానీ ఏం జరుగుతలేదు. ఇక్కడ ఇంకా ఏర్పాట్లతోటే ఉన్నది. ఎవరన్నా వస్తే మనం పోయే వరకు, అంటే ఈరోజు త్రివిక్రమ్ గారు వస్తారని చెప్పారు. సో ఆయన వస్తే మాత్రం చూద్దాం, ఆయన మాట్లాడి తిందాం. ఓకే, మాట్లాడడానికి ప్రయత్నం కూడా చేద్దాం ఒకవేళ వస్తే. అంతే, ఇక్కడైతే పరిస్థితి ఇది. దాదాపు ఒక 360 స్టాల్స్ ఉన్నాయి. 360 నుంచి మొదలుపెట్టి ఫస్ట్ దాకా వద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఇది నా రీసెంట్ మోస్ట్ రీసెంట్ కామెడీ. సో ఏంటంటే ఇట్స్ ఒక సెల్ఫ్ హెల్ప్. సో స్టోరీ ఆఫ్ 2 friends. అది ఒక ఫ్రెండ్ టిపికల్ జెన్సీ, వాడికి డిస్ట్రాక్షన్స్, సోషల్ మీడియా అడిక్షన్, డ్రగ్స్లో వెళ్ళిపోతాడు. అండ్ దెన్ హౌ అ న్యూ ఫ్రెండ్ కమ్స్ ఇన్ టు హిస్ లైఫ్ అండ్ వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసి అది ఎలా వెళ్ళిపోతుంది, హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్, అది ఈ స్టోరీ. ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండ్ ఇప్పటి వరకు ఎన్ని బుక్స్ రాసారు మీరు? నేను రైటింగ్ స్టార్ట్ చేసింది when I was 12 years old. ఇప్పుడు నేను 18 అండ్ ఈ 5 novels. 5 novels రాసారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. 12 సంవత్సరాలప్పుడు ఒక బుక్ రాయాలనే ఇంట్రెస్ట్ తోటి ఒక 5 novels రాసింది ఆ పిల్ల. ఇప్పుడు ఒక 18 years అట ఆమె. సో మనం చూస్తే నాకే ఏమంటారు నాకే ఎటో అనిపిస్తుంది. మనం ఇంత పెద్ద అయినాము, ఏం చేస్తలేము, ఏం రాస్తలేము, చదువుడుగా సగం చదువుతలేము, ఏంద్ర బాబు ఇది అనిపిస్తుంది. ఆమె మాత్రం చాలా మంచిగా ఒక నీట్ ఒక ఐడియా తోటి ఉన్నది. ఆమె ఏం చేయాలి, ఏం రాయాలి. ఇంతకుముందుకు ఒక బయట తీసుకున్నాం కదా ఆమె దగ్గర, చిన్న ఆమె రైటర్, సో టీన్ రైటర్. ఆమె తీసుకున్న బయట అనేది అది సగం నుంచే రికార్డ్ అయింది. బ్యాడ్ లక్. మంచి క్వశ్చన్ అడిగిండు మావాడు. అండ్ ఆమె కూడా మంచి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పింది. సో అదే మిస్ అయింది, మధ్యలోకి రికార్డ్ అయింది. వెరీ డిసప్పాయింటెడ్. మళ్ళీ అడుగుదామా వద్దా అనేది కన్ఫ్యూజన్ ఉంది, కానీ ఎందుకులే అనే ఉద్దేశంతో ఆగిపోతున్నాం. చూద్దాం, ఫైనల్ లాస్ట్ వరకు చూద్దాం అది అవుతుందా కాదా. పేరు కూడా అడగలేదు మనం. వైష్ణవి అట. సో లాస్ట్లో చూద్దాం, పోయేటప్పుడు అక్కడనే కార్నర్లు ఉంది కదా, పోయేటప్పుడు చూద్దాం. అంటే మీరు ఈ వీడియో చూస్తుంటే మొత్తం వినేది తప్పు. అడుగుదాం. 12 సంవత్సరాలకు బుక్ రాయడం అంటే చాలా గ్రేట్. అది చాలా ఆ వయసులో నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు. ఆమె బుక్ రాసేసింది, నావెల్ రాసేసింది. మనకి ఇప్పటికీ ఒక ఏమంటారు రాదని ఒక కంటెంట్ రాయాలన్నా ఏదైనా రాయాలన్నా దాని మీద ఎట్లా పోవాలి ఏం కదా అనేది ఒక ఐడియా కూడా రాదు. ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం కదా. ఆమె బుక్కే రాసేసింది, నవల్ రాసేసింది. ఈ బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి, అన్ని రకాల బుక్స్, థ్రిల్లర్స్, సైన్స్ ఏమంటారు సైంటిఫిక్, అండ్ ఆల్సో ఇదే కదా ఇదే అజేయుడు. మనం ఇది కొందాం అనుకున్నాం. అజేయుడు ఆనంద్ నీలకంఠం కాలం కథ అనే పుస్తకం ఉందారా? కనిపిస్తున్నాయి నేనన్నా. రేర్ పుస్తకం అయిపోయింది. పోయినసారి నుంచి బుక్ ఫేర్లోనే దొరకకపోతే ఇంకేడ దొరుకుతుంది అది. కాలం కథ అనే పుస్తకం లాస్ట్ ఇయర్ కూడా దోలాడడం దొరకలేదు. ఈ ఇయర్ దోలాడదాం, చూద్దాం దొరుకుతుంది అనుకుందాం. ఈ లాస్ట్ ఇయరే బుక్ ఫేర్లోనే దొరకలేదంటే ఇంకేడ దొరుకుతుంది మరి ఆ పుస్తకం. ఇప్పటికి ఇవన్నీ కింద పెట్టేసారు. మంచిగా అనిపిస్తుంది ఇంటర్వ్యూ. కథలు తొందరగా పక్క స్టార్లో పోతే ఎవరైనా కనిపిస్తే ఇంటర్వ్యూ ఏముదవుతుంది నాకు. జర్నలిస్ట్ అయిన జాన్ గాడు ఇక్కడ కోదండరామ్ ఉన్నాడు రా. కోదండరామ్ గారు ఉన్నారు అక్కడ, అడుగుదాం పోయి. ఇక్కడ ఆడ ఇంటర్వ్యూ ఎవరో చేసుకురుగా ఇంత ముందుకు పోయిండట స్టేజ్ మీద పుస్తకాలన్నీ మనకు తెలిసిన అలిశెట్టి ప్రభాకర్, ఇక్కడ కవిత, అంబేద్కర్, గాంధీజీ అంతకుడు, అండ్ ఇవన్నీ కమ్యూనిజానికి సంబంధించినవి. అండ్ ఆల్సో చెగువేరా, స్వతంత్ర సమర యోధులకు సంబంధించిన పుస్తకాలు, అండ్ జ్యోతిబా ఫులే, కొమరం భీం, అందరికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. భగత్ సింగ్ గారి కూడా అక్కడ ఉంది బుక్. ఏం చెప్తున్నావురా?
చెప్పురా ఏమైందిరా? ఇక్కడ కమ్యూనిస్ట్ పుస్తకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏవైనా దొరుకుతాయి అంటే ఇక్కడ. ఈ స్టాల్ నేమ్ ఏంటిది బ్రో? నవ తెలంగాణ పబ్లికేషన్స్. నవ తెలంగాణ 337 337 338 339. ఓకే ఓకే. ఓకే. సో ఇక్కడ అయితే మొత్తం కమ్యూనిజానికి సంబంధించిన పోరాటానికి సంబంధించిన నక్సలిజానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ ఉన్నాయి. సో మనకు పెరియార్, వీరే పెరియార్ అండ్ కుల నిర్మూలన అండ్ ఆల్సో చెగువేరాకు సంబంధించిన చాలా పుస్తకాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవాళ అయితే కమ్యూనిజం సమానత్వం అనే బాగా పాటించేటోళ్ళకు ఇది మంచి ఏమంటారు, మంచి బుక్ స్టాల్ అనుకోరి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది ఒక్కసారి చూసుకోవచ్చు. ఏమంటారు కాదు, డోంట్ ఎంకరేజ్ అని కాదు కానీ చూపిస్తున్నా అని తప్పుగా అర్థం చేసుకోకూరి. ఇది అందరు రాసిర్రు, అక్కడ పెట్టేసిర్రు. రామాయణ వృక్షం అని రాసి పెట్టిరు. అదొక బుక్. మనకు కావాల్సిన పుస్తకం దొరికేసింది. పాకుడు రాళ్ళు అండ్ ఆల్సో విశ్వంబర, ఈ 2 జ్ఞానపీఠ అవార్డు పొంది. ఇంకొకటి కూడా ఉంటుంది, రామాయణ కల్పవృక్షం. ఇది ఉందో లేదో మరి. సో ఈ 2 తీసుకుందాం. అడుగు ఎంతనో. సో సార్ కోదండరామ్ సార్ గారు వచ్చిర్రు ఇక్కడ బుక్ స్టాల్లో, నవ తెలంగాణ బుక్ స్టాల్లో. సో చూడొచ్చు మీరు. ఇదనమాట సార్ని ఇంటర్వ్యూ తీసుకుంటారు కొందరు. ఆయన బుక్స్ తినడం నేను కూడా చదివిన, దాని పేరు గుర్తొస్తుంది. ఇటు మంచిగా వస్తుందా? మంచిగా వస్తుంది. మాదొక చిన్న యూట్యూబ్ ఛానల్, ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరు ఎప్పటి నుంచి బుక్ ఫేర్కి వస్తున్నారు అండ్ మీ ఫేవరెట్ పుస్తకం ఏంటి? అందరికీ నమస్తే. 38వ పుస్తక ప్రదర్శనకి మీ అందరికీ స్వాగతం. ఈసారి పుస్తక ప్రదర్శనకి మరి అందశ్రీ ఈ ప్రాంగణానికి, పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి అందశ్రీ గారి పేరు పెట్టారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. అందశ్రీ తాను స్కూలుకు పోయే అవకాశం రాలేదు, కానీ పశువులు కాస్తూ కూడా ఆయన చదువు మీద ఆసక్తి కొద్దీ తోటి పిల్లలతోని అడిగి తెలుసుకొని చదువు నేర్చుకున్నారు. అట్లా నేర్చుకుని ఆయన పుస్తకాలు చదవటం మొదలుపెట్టిండు. ఆయన ఇంటికి వెళ్తే ఇంటి నిండా పుస్తకాలే కనబడతాయి. మరి అంతటి ఆసక్తి ఆయన పుస్తకాలంటే. చాలా సమంజసం ఇవాళ ఈ ప్రాంగణానికి ఆయన పేరే పెట్టారు. ఆయన మాదిరిగానే మనందరం కూడా కొంత ఆసక్తి పెంచుకోవాలి, చదవాలి అని చెప్పి కోరుతున్నా. ఇక్కడికి వస్తే ఏ విషయాల మీద పుస్తకాలు ఉన్నాయో తెలుస్తుంది. రండి, పుస్తకాలు చూడండి, కొనండి. ఇది మనల్ని మరింత జ్ఞానవంతులను చేస్తుంది. ఒక జీవిత అనుభవం అంతా ఒక పుస్తకంలో ఉంటుందని రచయితలు అంటుంటారు. కాబట్టి అట్లా అనుభవాన్ని కనీసం చూడటానికైనా మనకు ఇది ఒక సదవకాశం. ఈ అవకాశాన్ని వాడుకోవాలని అందరినీ కోరుతున్నాను. సార్ మీ ఫేవరెట్ పుస్తకం ఏంటి సార్? ఒకటని చెప్పరాదు, చాలా పుస్తకాలు చదివినాం. ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో పుస్తకం బాగా నచ్చుతుంటుంది. అట్లా చాలా పుస్తకాలు, ఒకటి అని చెప్పటం కష్టం కొంత. మొట్టమొదటిసారి లాస్కీ పుస్తకం చదివి చాలా ఆసక్తి కలిగింది. కార్ల్ మార్క్స్ ఏ క్రిటిక్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ చదివినప్పుడు కానీ, పట్నం రామారావు గారి యజ్ఞం చదివినా కానీ, కాళోజీ గారి నాగొడవ చదివినప్పుడు కానీ చాలా అమితమైన సంతోషం, ఆనందం. అమృతం కురిసిన రాత్రి చదివినప్పుడు, శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదివినప్పుడు, అట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. 1, 2 అని కాదు, అట్లాంటి అనేక పుస్తకాలు జీవితాన్ని ప్రభావితం చేసినాయి. ఈ జీవితంలో సాటి మనుషుల్ని అర్థం చేసుకోవటానికి, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది. కాబట్టి పుస్తకం అనేది ఒక జీవితంలో ఒక భాగమై అది నిరంతరం జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ.
సో అదనమాట కోదండరామ్ గారితో ఫైనల్గా భర్జన అదేంటి ఇదోటి అట్లా అనుకొని ఏం అడగాలి అనే ఉద్దేశంతో అడిగితే కోదండరామ్ గారు ఒక సమాధానం చెప్పారు. పెద్ద బయట ఇచ్చిండు మనకి. పెద్ద బయట ఇచ్చిండు. సో అందులో అన్ని వెతుక్కోవచ్చు మీరు, స్టూడెంట్స్ అయినా ఎవరైనా, బుక్స్ గురించి ఏమంటారు కమ్యూనిజం గురించి అండ్ అన్ని కలవలిపి చెప్పేసిండు ఆయన. సో ఛానల్ పెట్టాలనిపిస్తుంది. మనవాడు చాలా బాగా ఇంటర్వ్యూలు అడుగుతున్నాడు జాన్ గారు. సో నన్ను అడుగుని వాడిని అడుగుమని నేను, నువ్వే అడుగురాని వీడు అభిషేక్ గారు ఇట్లా ఆడడుగు వీడాడు ఆడడుగు జాన్ గారు అయితే అడిగిండు ఫైనల్గా. మంచి ఆన్సర్ అనేది తెలుగు చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకనే శరత్ అడిగితే చాలా బెటర్ ఉంటుండే. అరే ఇనిషియేషన్ తీసుకున్నావు కదరా ఫస్ట్, అందుకే అడుగుమంటున్నా నేను. ఇంకా బెటర్ వస్తుంది కావచ్చు తీసుకుంటే. అదే అనమాట కోదండరామ్ గారి బయట అయితే తీసుకున్న ఒకటి. మనం పుస్తకాలు తీసుకుందాం అనుకుంటున్నాం. అదొకటి పాకుడురాళ్ళు రాహుల్ భరద్వాజ 600 అంటారు, అదైతే తీసుకుంటా. ఇంకోటి విశ్వంబర ఉన్నది, తర్వాత చూసుకుందాం. సో అవి కూడా తీసుకుందాం. కాలరేఖలు అండ్ ఆల్సో అంపశయ్య నవీన్ గారి అంపశయ్య అండ్ ఆల్సో కాలరేఖలు తీసుకుందాం. అవి అక్కడ ఉన్నాయి అనుకుంటా ముందు అలా. సో ఇప్పుడైతే ఈ పాకుడురాళ్ళు తీసుకుందాం. సో ఈ ఇంట్లో మాత్రం మొత్తం కమ్యూనిజం, స్వతంత్రం, మొత్తం ఇక అభ్యుదయం గురించి, పోరాటం గురించి ఈ బుక్ స్టాల్ ఉంది. ఇది నవ తెలంగాణ బుక్ స్టాల్. రావూరి భరద్వాజ పాకుడురాలు బుక్ అయితే తీసుకున్నా. సో ఆ బుక్ దేని గురించి ఉంటుందంటే, ఇప్పుడు సినిమా రంగంలో జరిగే అవినీతి, అన్యాయాలు, ఎత్తుపై ఎత్తులు, రాజకీయాలు, వాటి గురించి మొత్తం అందులో రావూరి భరద్వాజ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది దాన్ని ఒక ఏమంటారు సారాంశం అనుకోండి. సో దాని మీదనే ఆ కథ అంత ఉంటుంది. సో మంచిగా ఉంటుందట. నేను కూడా అంటారు నాకు రికమెండ్ చేస్తే దాని ఒక నేపథ్యం తెలుసుకొని బుక్ చదువుదాం అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. సో దాన్ని చదివిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు చదివిన తర్వాత దాని మీద ఒక ఏమంటారు దాన్ని చదివిన తర్వాత మాట్లాడడం అనేది, దాన్ని రివ్యూ లాగా మాట్లాడుకుందాం ఆ పుస్తకం మీద. అది ఏమంటారు జ్ఞానపీఠ అవార్డు పొందింది మన తెలుగులో 3 వందిరు. సో అందులో వన్ ఆఫ్ ది బుక్ ఇది. సో దాని గురించి ఖచ్చితంగా చదువుకోవాలి కాబట్టి మనం చదువుకున్నాక దాని యొక్క రివ్యూ మాట్లాడదాం. ఎంఎస్కో బుక్స్ అనే ఏమంటారు బుక్ స్టాల్. ఇక్కడ కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి, తెలుగు పుస్తకాలు ఇక్కడ చూడొచ్చు. బుక్స్ సాహితీ ప్రచురణలు స్టాల్ నెంబర్ 332. ఇందులో కూడా పుస్తకాలు ఉన్నాయి, చాలా కథల పుస్తకాలు, అంటే దైవత్వానికి సంబంధించినవి, రామాయణం, మహాభారతం, అంటే ఆల్ అబౌట్ మైథాలజీ అనమాట ఇవి. అయ్యో రుక్మిణి కళ్యాణం, పంచనదుల ప్రశస్త్యం, ఓకే, బుద్ధమాదేవి, కృష్ణపక్షం, వేమనకు సంబంధించిన ఆయన గురించి రాసినాయి, అడవి బాపిరాజు. ఇది కూడా వన్ ఆఫ్ ది నోన్, అందరికి తెలిసిన పేరు, రైటర్ అంటారు. అందులో రకరకాల చాప్టర్స్ చూడవచ్చు మీరు. అందరి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ అండ్ ఆల్సో చాలా పుస్తకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. దేవరకొండ బాలగంగాధర్ తిలక్. మనోళ్ళైతే బుక్కులు చూస్తారు, ఏమైనా మంచి బుక్ తగులుతుందేమో అని. అండ్ ఆల్సో ఇక్కడ విస్తృత సామ్రాజ్యం విజయనగరం, ముందటికి కదులుదాం. కానీ ఇవన్నీ చదవడం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, ఇంతమంది రైటర్లు, ఇంతమంది పుస్తకాలు, ఇందులో బెస్ట్ ఏంది, బెస్ట్ కాదేంది, ఎవరైనా బెస్ట్ అనుకునే రాస్తారు కదా పుస్తకం. బెస్ట్ రైటర్ని పట్టుకొని చదువుకోవాలి. అట్లానే కాదు, ఇప్పుడు ఏదో ఒక రైటర్ ఏదో ఒక విషయం మీద నాలెడ్జ్ ఉండి మంచి కథనే రాస్తాడు కదా. ఇంక ఇది కావాలంట
హిందీ బ్యూటీ గైడ్ బ్యూటీ అభిషేక్ యు ఆర్ బ్యూటిఫుల్. మ్యాక్సిమం అన్ని బుక్స్ స్టాల్స్లో అన్ని బుక్స్ ఉన్నాయి, కొంచెం డిఫరెన్షియేషన్ తోటి అంతే. అంతేనారా? కొంచెం ఏం లేవు, ఎక్కడ చూడు ఈ బుక్స్ ఎక్కడ దొరికాయి. శ్రీమద్ రామాయణం గీతా ప్రెస్ మనం ఇది తీసుకుందాం అనుకున్నాం, కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల మనము దాన్ని కొనలేకపోతున్నాం. ఎంతనో అడుగురా, ఒక మాట అడుగు. అంతా 430 ఉందిరా అంతే. ఇప్పుడు మొత్తం మైథాలజీకి సంబంధించిన పుస్తకాలు అండ్ ఆల్సో మన యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సీఎం మన అంబేద్కర్ అంతరంగమట. కాంతిరేఖల ఏదిరా నువ్వు చెప్పింది ఇదేనా? కాంతిరేఖలు కాదు, మనకు కావాల్సింది కాలరేఖలు. మీరు కూడా అరే మీకు ఎక్కడైనా కాలరేఖలు కనిపిస్తే మాకు చెప్పండి, తీసుకుంటాం. అంటే మ్యాక్సిమం ఈరోజు దొరకబట్టేస్తాం, కానీ మాకు ఈరోజు దొరకకపోతే మాకు కామెంట్ పెట్టండి. కాలరేఖలు అండ్ ఆల్సో అంపశయ్య. బోర్ కొడుతుందా? ఈ ఋషిపీఠం పబ్లికేషన్స్, బుక్స్ గురించి చెప్తాను. ఇవి కూడా మొత్తం మైథాలజీకి సంబంధించినవి అంటారు. మైథాలజీకి సంబంధించిన పుస్తకాలు అన్నట్టు, వాటి స్టోరీస్ అన్నట్టు ఇవన్నీ. ఇక్కడ కూడా చాలా నవెల్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రేమలు అని చెప్పేసి ఇక రకరకాలు ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ ప్లే కావాల్సిన ఏమంటారు, సినిమా రంగం వాళ్ళకి కావాల్సిన స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో కథలు. కోదండరామ్ గారు బుక్స్ సెలెక్షన్ చేసుకుంటారు. సో వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. అరే ఈ లైన్ అంతా ఇది ఉందిరా, ఇదంతా ఈ లైన్ మ్యాక్సిమం ఈ లైన్ మొత్తం 305 నుంచి ఈ కిందికి పోతే రామచరణ్ సనాతన మిషన్ అంటారు. మొత్తం మైథాలజీ, రిలీజియస్, హిందూ సనాతన ధర్మం కాపాడు. ఇక్కడ మొత్తం ఈ లైన్ మొత్తం అదే ఉన్నది. సో హిందూ ఇది చట్టం న్యాయం ఎల్ఎల్బి స్టూడెంట్స్కి సంబంధించినవి, తెలుగు లా పబ్లికేషన్స్ అట. మనోడు జాన్ గారు లా చేస్తుండే కదా, సో చూస్తున్నాడు పుస్తకాలు ఏమున్నాయిరా నీకు సంబంధించినవి. వారపత్రికనా? ఏమేమి వస్తాయి? డెలివరీ చేస్తారా మనకు? వీక్లీ మంత్లీ నీకు కావన్నారా? చెప్పించుకుంటావా? ఎంత అమౌంట్ పే చేయాల్సి వస్తుందా? ఎంత? 4 మ్యాక్స్. నెలలకు మనకి ఈ బుక్ పంపిస్తారు. ఎంత బ్రో? 6 జూలై 7 జూలై మంత్లీ. ఇయర్లీ ఇది సబ్స్క్రిప్షన్ 800 రూపీస్ ఉన్నాయి. 6 months సబ్స్క్రిప్షన్ అంటే నీకు 400 రూపీస్ అనేది. ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ మాసపత్రికలో? ఇది ఏమంటే బ్రో, లీగల్ న్యూస్ మ్యాగజైన్స్, లీగల్ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీవన్. చట్టం న్యాయం, ఇది మంత్లీ మ్యాగజైన్. చాలా సూపర్. అంటే లేటెస్ట్ గా ఏమేం కేసెస్ జరిగినాయి, వాటి మీద ఏం తీర్పు వచ్చింది, ఏం జడ్జ్మెంట్ వచ్చినా, ఇది లీగల్ నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు ఎంత గంటలు తీసుకోవాలంటే ఇప్పుడే 800 పే చేయాలి. 800 ఇయర్లీ కావాలంటే 800 పే చేయాలా. 6 months ఇష్యూ అంటే 400 బై పోస్ట్ నుంచి వస్తుంది. దీని నంబర్ ఏదో ఫోటో దించుకోరా. సో ఇది తెలుగు లా పబ్లికేషన్స్ అంటారు. మన దేశంలో జరుగుతున్న కేసులు కానీ వాటికి సంబంధించిన ఆర్గ్యుమెంట్లు అవన్నీ, కేసుకు సంబంధించిన విషయాలు మొత్తం ఆ పుస్తకంలో వీక్లీ మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ అంట. మంత్లీ మ్యాగజైన్లో మొత్తం వాళ్ళు ప్రింట్ చేసి మంత్లీ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. సో అది కావాలంటే ఇది ఇయర్లీ 800 సబ్స్క్రిప్షన్ అండ్ ఆల్సో 6 months అయితే 400 సబ్స్క్రిప్షన్. కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఈ తెలుగు లా పబ్లికేషన్స్, తెలుగు అకాడమీ సంబంధించిన పుస్తకాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇందులో ఇక్కడ స్టాల్ నంబర్
290. ఎనిమిది కూడా కానీ మనకు సంబంధించిన బీఈడి గ్రూప్స్ అండ్ ఆల్సో ఏదైనా కాంపిటేటివ్కి సంబంధించినవి మొత్తం ఉంటాయి. అండ్ ఆల్సో సెమిస్టర్కి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మీకు కావాలనుకుంటే 290 స్టాల్ దగ్గరికి రండి. కావాలంటే తెలుగు అకాడమీ బుక్స్. మన వాళ్ళు ఎటు పోయారు ఏమో, వెళ్ళిపోతారు ఒకటే తిరిగా. ఇవి జై భారత్ పబ్లికేషన్స్ వీక్లీ మ్యాగజైన్స్ ఏమో, వీక్లీ మంత్లీ అన్ని మైథాలజీ. మనం కోదండరామ్ సార్ వెనకాలనే వెళ్ళిపోతున్నాం. ఎక్కడ వెళ్తున్నామో అక్కడనే ఉంటారు సార్ గారు. సో ఈ ఉర్దూ అవి కాదు తెలుగు అన్నీ ఉన్నాయి. ఈ పురాలకు సంబంధించినవి, మ్యాజిక్ మిర్రర్ ఆట, ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ సీతక్క రాజకీయ నాయకురాలు అండ్ ఆల్సో ఏమంటారు రైళ్లను, ఈమె ఏమో చేసింది కదా సీతక్క, అప్పుడు ఎల్లనో తిరిగింది, ఏమంటారు అన్నలంటారా, నక్సలైట్స్ అలా తిరిగింది. సో ఆమెకు సంబంధించిన బుక్ కూడా ఉంది ఇక్కడ. ఏంది రణధీర సీతక్కనట. లగ్నము నీ కొయ్యగురం, స్వప్నం, అక్రమతకు హక్కులు. ఒక్కొక్క బుక్ పేరు చూస్తే చాలా మంచిగా పెట్టిండ్రు. అంటారు చాలా ఏమంటారు, చూడంగానే ఇట్లా క్యాచీ ఉండేటట్టు బుక్ నేమ్స్ ఉన్నాయి. సో అంత మంచి రైటర్స్ కాబట్టి అంత మంచి పేర్లు కూడా పెట్టుకోవడం జరిగింది. మక్తబా అల్ ఫైజీ బుక్ స్టాల్ అట. ఇక ఇందులో ఏముంటాయో నాకైతే తెలియదు. నాకైతే చిన్న నెగిటివ్ అభిప్రాయం అవుతుంది ఈ బుక్ స్టాల్స్ మీద. ఇంకా మినాజ్ పబ్లికేషన్ అని కూడా ఉంది గుజరాత్ నుంచి. మినాజ్ అని ఉంది గుజరాత్ నుంచి, మళ్ళా ఇది హైదరాబాద్దే. సో నాకైతే చిన్న నెగిటివ్ అయితే ఉన్నది వీటి మీద. ఏం ప్రచారం చేస్తారు ఏంది ఏం కదా అంటే పాజిటివ్గా ఉండొచ్చు. నాకైతే వీటి మీదనైతే కొంచెం నెగిటివ్ ఉన్నది, అవి ఎక్కడికి దారి తీస్తాయో అని. సో ఇట్లా లైన్ బట్టి పోతూ ఉంటే వస్తూనే ఉన్నాయి బుక్ స్టాల్స్. 300 బుక్ స్టాల్స్ కదా, మనం ఒక 100 తిరిగినాం అనుకుంటా. 100 కూడా తిరగలేదు, చూసుకుంటా పోతున్నాం. అంటే 100 ఒక 10-15 తిరిగినాం అనుకో. రచయిత్రుల వేదికనంట ఇది. ఏమన్నా అడుగుదామా ఇలాను? మనకు అలా ఏం తెలియదు. సుప్రసిద్ధ రచయిత్రులు అని ఉంది కదరా, తెలుసు కావచ్చు మీకు ఈ పేరు. 5 మెట్లు. ఇది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇగో ఈమె కూడా తెలిసి ఉంటే మీరు కామెంట్ చేయండి. కడలి మీకు సొంత ఇల్లు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఈమె కలుద్దాం, ట్రై చేద్దాం. ఈమెను కలవడానికి ట్రై చేద్దాం. పక్క స్టాల్ ఉందంట చూద్దాం. వెల్ నోన్ అమృతం కురిసిన రాత్రి. ఇవి కూడా 2. ఈ పుస్తకం కావాలంటే కూడా ఇక్కడ ఉంది, అమృతం కురిసిన రాత్రి, బలంగాధర్ తిలక్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏమైనా కొనుక్కుంటావారా ఆ బుక్ తీసుకొని ఆమె దగ్గరగా? ఇది బాగుంటుంది. 25,000 చిట్లి ఆమె దగ్గర తీసుకుందాం, సైన్ పెట్టిస్తాం. డైరెక్ట్ ఆమె దగ్గర తీసుకుంటే చాలా తీసుకుంటావారా? ఇక్కడ ఒక బుక్ ఉంది, చాలా బాగుంటుంది. తెనాలి రామకృష్ణ కథలు. ఇక తెలుగుకు సంబంధించిన తెలుగు సాహిత్యం, తెలుగు కథలు, తెలుగు మైథాలజీ, ఈ అన్ని రకాల ఆత్మకథలు, అన్ని కథలు ఇక్కడ ఈ బుక్ స్టాల్లో కూడా ఉన్నాయి. వచ్చి తీసుకోండి. చిరంజీవి అక్కడ, ఎన్టీఆర్, మహానటుడు ఎస్పి, ఆయన పేరు ఏం పేర్రా? గాయన పక్కపంటి. ఆహా వివాహ భోజనంబు, ఎస్వి రంగారావు. బుక్ ఉంది లోపటి మంచి అనేది, చాలా బాగుంటుంది. లోపలి మంచి చదవండి, చాలా బాగుంటుంది. నువ్వు చదివినారా? చదివినా లోపలి మంచి మీరు చదివితే తెలుస్తుంది. చదవండి. రోజు చదివినారా? మీకు చదివితే తెలుస్తుంటావు. చదివితేనే తెలుస్తుంది. నేను చదివిన కాబట్టి మీకు చెప్తలేను, మీరు చదవాలి. మీరు చదవాలని చెప్తలేవా? నేను చదవాలని. క్రిస్టియానిటీని ప్రచారం చేస్తుంది, ఇదే నాకు నచ్చట్లేదు. అక్కడ ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్స్
ఎక్కడ అంటే పోయినా నాకు చిన్న నెగిటివిటీ ఉంది వీళ్ళ గొర్రె మీద, ఎందుకంటే ఇక ఏదో పుస్తకాలు అమ్ముతాము అన్నట్టు ఉంటుంది కానీ అందులో ఏముంటుంది అనేది మ్యాటర్. మ్యాక్సిమం వాళ్ళు చేసుకొని వాళ్ళు చేసుకున్నంత మాత్రం వీళ్ళు ఎందుకు మారుతారో నాకు అర్థం అవుతుంది. వీళ్ళెందుకు మారుతారు అంటే మీరు చెప్పొద్దు సార్ అది. వీళ్ళెందుకు మారుతారు అంటే అంటే ఇన్నోసెంట్ పీపుల్ని యాగం చేస్తారా వీళ్ళు? మ్యానిపులేట్ చేస్తారు అంతే అవురా? ఇన్నోసెంట్ పీపుల్ని. పని చేసుకుంటోళ్ళను, కూలి పని చేసుకుంటోళ్ళను, ఏం తెలియని వాళ్ళను. అందుకే వీళ్ళకు వాడు కాదు కానీ ఆయన పేరేం పేర్రా, యూట్యూబ్లో వేసుకుంటాడు కదా, ఆయన పేరేం పేరు? రామ్నాథా, ఆయన పేరేం పేరు? అదే రాధా మనోహర్. గొర్రెబిడ్డ అంటారు. వాళ్ళకి ఆయనే కరెక్ట్. ఓకే, ఏంది పెడుతుంది. పుస్తకాలు ఎందుకు చదవాలి చెప్పండిరా? పుస్తకాలు అనేవి ఎందుకు చదవాలి, దేనికోసం? నీ అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం ఏంది, నీ అభిప్రాయం ఏంది చెప్పు. చెప్పు. పుస్తకాలు ఎందుకు చదవాలంటే ఒక మనలో ఉన్న లోన్లీనెస్ పొడగొట్టడానికి, ఇంకోటి ఈ ప్రపంచంలో చాలా నాలెడ్జ్ తీసుకోనికి చాలా బుక్స్ చదివితేనే వస్తుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పింది అంతా కాపీ చేసి చెప్తారు. చలో ఓకే, మనోడు అభిషేక్ చాలా నీట్గా చెప్పాడు. మనం చాలా కాంప్లికేట్ ఇద్దాం మనం దానికి ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బుక్స్ అనేటివి నిత్య జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనడు జాన్ గానికి ఏం తెలుసు, నేను అడిగిన క్వశ్చన్లో చెప్తాడు. చెప్పు. నాకేం తెలుసురా? అరే నీకు తెలిసింది చెప్పురా, మాట్లాడు, తర్వాత మాట్లాడదాం. కానీ బుక్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రభావితం చేస్తాయి మనుషులను, సమాజాన్ని. ఇప్పుడు మనం స్కూల్కి పోతాం, ఏదో ఒకటి నేర్చుకుంటాం లిమిటెడ్గా. సినిమాలు చూస్తే కూడా ఏదో నేర్చుకుంటాం, అది కూడా లిమిటెడ్ ఉంటుంది. కానీ ఇట్లా పుస్తకాలు కూడా ఒకటి రాసింది చదివినాం అనుకో, చాలా డీప్ నాలెడ్జ్ ఇస్తాడు ఒక్కొక్క విషయం మీద. వాడు ఎవరైనా మస్తు తెలుస్తుంది. ఇంకోటి మొన్న నేను సో బుక్స్ రాసేటోళ్ళు అనేది ఏ కంటెంట్ మీద రాస్తారు, దేని మీద రాస్తారు అనేది ఒక టాపిక్ మీద పూర్తి నాలెడ్జ్, ఒక డీప్ డైవ్ చేసి మాత్రమే వాళ్ళు రాస్తారు. డీప్ లెవెల్లో ఒక ఒపీనియన్ వస్తుంది, డీప్ డైవ్ అట్లా చేసి రాస్తారు. ఆ ఒపీనియన్ని మనం చదివితే మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది, దాని మీద ఏంది అనేది ఒక అభిప్రాయం కూడా వస్తుంది. ఏదైనా ఒక కథ చదివితే దాన్ని ఏ విధంగా ఊహించుకుంటాం, మనకి ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అంటే సినిమాలు అవి ఇవి వాళ్ళు చూపించిందే చూడాలి. ఒక నవెల్ చదివితే మనకు నచ్చినంత ఊహించుకోవచ్చు. మనకి ఎంత 3D, మనకి ఎంత గ్రాఫిక్స్ వీలైతే అంత గ్రాఫిక్స్ ఊహించుకోవచ్చు. సో అలాంటి ప్రభావితం చేస్తుంది అంటారు, ఏమంటారు? ఇక అంత డీప్ ఒపీనియన్స్ తెలుసుకున్నాక మనం చూసే విషయాలు, బయట చూసే సంఘటనలు అన్నింటినీ వేరే దృక్పథంతో చూస్తాం. పూర్తి అవగాహనతోటి, ఒక 360 డిగ్రీ వ్యూ తోటి ఏదైనా విషయం చూడగలుగుతాం. సో అది మంచి క్వాలిటీ లైఫ్. ఏ విషయమైనా, అది సినిమా అయినా, అది ఒక విషయం అయినా, ఒక కేసు అయినా, దేని మీద అయినా ఒక పూర్తి నాలెడ్జ్ తోటి చూడగలుగుతాం, దాని మీద మాట్లాడగలుగుతాం. అందుకే ఒక మంచి నాలెడ్జ్ వస్తుందని పుస్తకం చదివితే అందరు చెప్తారు. నేను కానీ కాదు, అందరూ చదువుతారు. ఒక కోట్ కూడా ఉంటుంది, ఎవరో చెప్పారు, చిరిగిన అంగి వేసుకోగాని చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో. అందుకే అంటే ఇదేదో కామెడీ ఉంటది, కామెడీ పుస్తకం కాదు, ఇన్ఫర్మేషన్ కాదు. పుస్తకం అనేది ఉంటే మంచి కవర్ ఖరాబ్ అయినా సరే కానీ దాని లోపల ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది బుక్ చదవండి, బుక్ ఫేర్కి రండి. ఇప్పటిదాకా కూడా అన్న ఒకటి సినిమా చూస్తే నాలెడ్జ్ వస్తుంది అది అన్నదా. నాకు ఒక సినిమా చూస్తే చాలా నాలెడ్జ్ వచ్చింది, హరిహర వీరమల్లు. ఆ సినిమా చూసిన మళ్ళీ చూడొద్దు, అసలు సినిమా చూడొద్దు అని చాలా నాలెడ్జ్ వచ్చింది. అసలు తీయొద్దని విషయం తెలిసింది. 2 సార్లు చార్మినార్ పోయినా కానీ చార్మినార్ కింద గుడి ఉంటుందని నాకు తెలియదు ఇంతవరకు. ఆ సినిమాలు చూసినాక తెలిసింది. నాకు ఇప్పటి నుంచి తెలుసు చార్మినార్ కింద గుడి ఉంటుంది. ఓకే పోతుంది. సో
బుక్స్ అనేటివి నిత్య జీవితంలో సమాజంలో అందరికీ ఉపయోగపడేటివి, ఖచ్చితంగా చదవాల్సినవి. ఈ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బుక్స్ అనేటివి యూత్ అనేది పక్కకు పెట్టేస్తారు, ఫోన్ల మీద వీటి మీద పడుతురు. ఆల్సో నేను కూడా ఎంత ఎక్కువ బుక్స్ చదవను, కానీ ఆ బుక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు, కానీ చదవను. మార్చుకోవాలి దాన్ని. సో అది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బుక్స్ చదవండి. నేను కూడా చదువుతా. బుక్స్ అనేవి క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం చాలా ఉపయోగపడతాయి, కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా పెంచుకోవాలనే ఉండే బుక్స్ మాత్రం చదవద్దు. అది మంచి నవెల్స్ కానీ మంచి నవల్స్ చదవాలి. నవెల్స్ చదివితే క్యారెక్టరైజేషన్ అనేది అర్థమవుతుంది. అంటే పాత్రలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, ఇది తప్ప రైటా అనేది కూడా మనకు పూర్తి కోణంలో తెలుస్తుంది. సో అది బుక్స్ అనేది చదవాలి. నేను కూడా చదవడం అలవాటు చేసుకుంటా. రిచ్ డాడ్ పూర్ డాడ్, విజయానికి 5 మెట్లు, సో అలాంటివి కాదు, అలాంటివి వద్దు. నవెల్స్ బెస్ట్ వే టు మనీ, నవెల్స్ అది కూడా బయోగ్రఫీ చదవాలి, నవెల్స్ చదవాలి, ఉద్యమాలు చదవాలి, కమ్యూనిజం చదవాలి, అన్ని చదవాలి. అన్ని చదివితే ఆటోమేటిక్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్. అది సపరేట్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ క్యారెక్టర్ డెవలప్మెంట్, విజయానికి 5 మెట్లు ఇవి అవసరం లేదు మనకు. సో అలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, వీటిని ఇగ్నోర్ చేయండి. సో అది నేను వాడు చెప్పదలుచుకుంది అంత ఒకటే. బుక్స్ చదవడం అనేది ఇంపార్టెంట్, దాన్ని అలవాటు చేసుకోండి. నేను కూడా చేసుకుంటే వీడు చేసుకుంటాడు. సో అది 2-3 రోజుల బుక్ ఫేర్ అయిపోయేదాకా ఇదే ఆలోచనతో ఉందాం. తర్వాత ఉంటామో లేదో తెలియదు, కానీ అది ఏమంటారు ఫైనల్గా అల్టిమేట్గా బుక్స్ చదవడం అనేది ఇంపార్టెంట్. సో అది బుక్ ఫేర్ రావాలనుకుంటారండి. ఈ బుక్ ఫేర్ మీద మొత్తం బుక్స్ మీద ఒక అనాలిసిస్ అనుకోండి, బుక్ ఎందుకు చదవాలనేది అనాలిసిస్ అనుకోండి ఇది. సో అది వైఎస్ జగన్ పార్టీ వీడు ఫ్యాన్ అంటాడు. జగన్ పార్టీ వీడు ఫ్యాన్ రా. జగన్ అంటే జగన్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లో అవన్నీ చెప్తుండు. జగన్ పార్టీ జగన్ అన్న ఏదో ఒకటి సాహిత్య అకాడమీ అని ఉందిగా, అడుగుదాం. అడుగు. అంపశయ్య కాలరేఖలు. ఇంకోటి ఝాన్సీ పబ్లికేషన్స్ అట. ఇందులో కూడా చిన్న కథల పుస్తకాలు ఉన్నాయి. కువేట్ రైలు, సోమరియాలు, భగీరథ కోస, చాలా ఏమంటారు దాన్ని ఫ్యాంటసీ, ఇటువంటి కథలు, సొంత ఊరు, లవ్ స్టోరీ. జెన్సీ బుక్స్ లాగా ఉన్నాయి. జెన్సీ బుక్స్ బాల్కనీ. బుక్ చేయడానికి నాకు చదవాలనిపించింది. ఎందుకు తీసుకుందామని ఆలోచిస్తున్నా. ప్రస్తుతం అయితే బడ్జెట్ లేదు, ఆలోచిస్తాను. పర్ఫెక్ట్. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇక్కడ రాశారు. బాలగంగాధర్ తిలక్. ఆణిముత్యాలు సుధామూర్తి, సినిమాలు చూసినట్టుంది. వెల్ నోన్ సుధామూర్తి గారు రాసిన ఆణిముత్యాలు. ఇట్లనే ఇస్తుంది. మంచి పుస్తకం సికింద్రాబాద్. మంచి పుస్తకం అని అలా పెట్టుకున్నారు. సిబిఎస్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ కూడా చాలా ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. 217 ఇంగ్లీష్లో నవెల్స్, చోలా టైగర్స్ అట. ఇక చాలా రకాలు ఉన్నాయి. మన గబ్బర్ మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. రామాయణ మహాభారత వర్షన్లు ఇంగ్లీష్లో కావాలంటే ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. మీరు కావాలంటే తీసుకోండి. 217 బుక్ స్టాల్. ఇందులో కూడా మొత్తం ఇంగ్లీష్ అంటారు. తెలుగు వర్షన్స్ అన్నిటికీ ఇంగ్లీష్ వర్షన్స్ ఇందులో ఉన్నాయి. సో ఒక గంటన్నర నుంచి ఇందులో తిరుగుతున్నాం. మంచిగా అనిపిస్తుంది. పుస్తకాలు టైం తెలుస్తలేదు, మంచిగా అనిపిస్తుంది. అంటే మంచిగా అంటే అదొక వైబ్ వస్తుంది, ఒక ఫీల్ వస్తుంది. నాకు కాళ్ళు వస్తుంది, నడుములు వస్తుంది. వీనికి వాటర్ కూడా ఎందుకు వచ్చినావా అన్నట్టు వానికి అట్లా ఏం లేదు అన్న. ఎట్లా పోతప్పుడు నేను ఎగ్జాక్ట్ అయిపోయినా బిర్యానీ తినిపిస్తాను.
ఇది చెప్పకి ఇక నీకు నాకు అర్థమవుతుంది కానీ ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్ ఉంది. నాకైతే పెట్టు పెట్టారా చెప్పేది నాకు నేను నేను చెప్పినాక నేను చూసి సో ఈ బుక్స్ మధ్య ఈ స్టాల్స్ మధ్య తిరగడం అనేది నాకు మంచిగా అనిపిస్తుంది. ఒక ఫీల్ వస్తుంది, ఒక మంచి వైబ్ వస్తుంది. ఈ అన్ని పుస్తకాలు మనం చదవకున్నా సరే కానీ ఒక ఫీల్ వస్తుంది. అందరూ చూస్తుంటే పుస్తకాలు వెతుక్కుంటుంటే ఒక ఏమంటారు ఎక్స్ప్లోర్ చేస్తుంటే మంచి అనిపిస్తుంది. కొత్త పుస్తకాన్ని న్యూ మంచి థింగ్స్ కంప్లీట్ అదర్ ఏమంటారు దాన్ని ఎక్స్ప్లోరా అడ్వెంచరా మంచి ఇన్ఫర్మేషన్ అందరు గెయిన్ చేసుకుంటారు. మంచి ఏమంటారు దాన్ని ఇప్పుడు చూడండి పుస్తకాలు తీసుకుంటారు. మంచి ఇన్ఫర్మేషన్ అన్ని ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అన్నీ తీసుకుంటారు. ఇదంతా చూస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మన తెలుగు పుస్తకాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే నాకు ఇన్ని పుస్తకాలు రాసిర్రా మన తెలుగు వాళ్ళు, ఇంతగానం కంటెంట్ రాసిర్రా, ఇంత ఆలోచన ఉందా, ఇంత నాలెడ్జ్ ఉందా అందరికీ అనేది నాకు మస్తు అనిపిస్తుంది. అంటే మొత్తం చూస్తే తెలుగు పుస్తకాలు ఎక్కువనే. ఇట్లా తెలుగు పుస్తకాలు చాలా 80% తెలుగు పుస్తకాలు ఉన్నాయి, 20% కూడా వేరే పుస్తకాలు అనేవి లేవు. సో అందుకే నాకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ డే కాబట్టి చాలామంది మీడియా వాళ్ళు వచ్చారు అండ్ ఆల్సో రైటర్స్ కూడా ఉన్నారు చాలామంది. మనకు తెలియదు వాళ్ళ ఏమో చేస్తా అంటారు ఇక్కడ రీడ్ అండ్ రీడ్ ఓకే అరే మొత్తం తిరుగుతుంది. నేను చెప్పిన ఏం చెప్పినవరా? సార్ ఎడిపోయినా మనం ఆడికే పోతున్నాం. సార్ వెనకాలనే పోతున్నామా లేకపోతే సారే మన వెనకాలనే వస్తున్నా అర్థమైతే లేదు. సార్ని అయితే డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళిపోదామని చెప్పిన. ఇక్కడ పొగిమన్ మళ్ళీ చూడండి ఏంటిది చెప్తాడు. ఇది అభిషేక్, ఈ వ్యక్తి ఇది యానిమాక్స్ అని కొనుక్కున్నాడు. ఏంటిది ఈ పొగిమాన్ కార్డ్స్ కలెక్షన్ చేస్తాం. అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన కలెక్ట్ చేసాడు ఇవన్నీ చాలా రోజుల నుంచి. అనేది చాలా దగ్గర చాలా ఉంటాయి కలెక్ట్ చేస్తాడు. అంటే ఎలాంటి ఏమవుతుంది అంటే ఒక హాబీ లెక్క. హాబీ మా ఫ్రెండ్ ఇప్పుడు 1 రూపీ క్యాన్స్ ఎట్లా మీరు పాత 1 రూపీ క్యాన్స్ అవన్నీ ఎలా జాపెట్టి పెడతారో ఇవి కూడా అట్లనే పెడతారు. ఉంచుకుంటారు అంటే ఉంచుకుంటారు. జపాన్ టూర్ అని ఉంది, ఓన్లీ ఉంచుకుంటారు. జపాన్ పోదామనా నీ ప్లాన్? ఇంకో సరే సరే. ఇక్కడ మొత్తం లోకాయుత పబ్లికేషన్స్ అంటున్నది. మన అంబేద్కర్, మన ఏమంటారు జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. అంబేద్కర్ గురించి, వ్యక్తిత్వం గురించి, అంబేద్కర్ జీవిత చరిత్ర వేరే వాళ్ళు రాశారు. కత్తి పద్మారావు అంట. అండ్ ఆల్సో జ్యోతిబా పులే ఎవరు, కత్తి పద్మారావు, భారతదేశ చరిత్ర, సావిత్రిబాయి పులే. సో ఇక్కడ మొత్తం అక్కడ మొత్తం కత్తి పద్మారావు గురించే ఉంది. చూద్దాం ఏమేమి వచ్చినాయో చూద్దాం. ప్యాకెట్ లోపల గోల్డెన్ కార్డ్ వస్తే జపాన్కి వెళ్ళొచ్చంట. జపాన్ 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 ఎవరైనా పోకిమాన్ గోకువా ఏంటి? అరే నరుటో నరుటో ఉజుమాకి ఫినిక్స్ ఫ్లవర్. ఏంటో మనమైతే యానిమే చూడం. వీడేమో చెప్తుండు అభిషేక్ గారు. నేను అవి పోకిమాన్ అనుకున్నా కానీ ఇవి నరుటో ఇచ్చిండు, తప్పైపోయింది. అది విశాలాంధ్ర పుస్తక ప్రదర్శన ప్రత్యేక తగ్గింపు 10%. వీళ్ళు కూడా చందమామ కథలు వస్తుంది. జపాన్కి వెళ్ళిపోతే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. తెలుగువారి అభిమాన పరుచురణ సంస్థ ఎంఎస్కో బుక్స్ అని ఇక్కడ చెప్పిన కదా బయట వాళ్ళ స్టాల్ నంబర్స్ 318, 19, 20, 21, 22. ఇందులో ఇక్కడ ప్రాచీనాంధ్ర, ప్రబంధ సాహిత్యం, ఉపనిషత్తులు ఇక్కడ చూపించిన పుస్తకాలందరూ ఇందులో దొరుకుతాయి. కావాలంటే చూడండి. సో ఇంకా ఇంకొక 200 పుస్తకాలు ఉన్నాయి, పుస్తక ప్రదర్శనశాలలు ఉన్నాయి. సో వీటన్నింటినీ చూద్దాం. ఈ బోర్డ్స్ అన్ని ఇప్పుడే రెడీ చేసుకుంటారు, ఇంకా పని కాలేదు. ఇంకొక 1 డేలో మొత్తం ఫిట్ చేసి ఇస్తారు అన్నట్టు. మొత్తం అంతా రెడీ అయిపోతుంది. మీరు బుక్ ఫేర్కి రావాలనుకుంటే ఇక ఈ వీడియో చూసే టైంకి వచ్చేసేయండి, అంత ప్రిపేర్ అయి ఉంటుంది.
ఎంకే బుక్స్ ఇక్కడ కూడా మొత్తం ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి. మన జాన్ అన్న ఇలా ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతుండు, చూద్దాం. సో ఇది ఎంత exposure. స్టార్ట్ హైదరాబాద్ వాళ్ళది. సో ఇక్కడ కూడా జార్జ్ రెడ్డి, సావిత్రిబాయి ఫులే, మార్క్స్, లంపై లోహియా ఇలాంటి చాలా పుస్తకాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ పుస్తకాలు అందరికీ శ్రీవాదమా, ఫెమినిజమా, బయటి గుడిసెలు 50% ఆఫ్ తీసుకురా. నేను కమ్యూనిస్ట్ని, ఎవరైతే కమ్యూనిస్ట్ ఉంటారో తీసుకోండి. ఒక హిజ్రా ఆత్మకథ, బోస్, సుభాష్ చంద్రబోస్, మహమ్మద్ పుస్తక జీవితం. సో ఇక్కడ కూడా అణువుల శక్తి, ప్రపంచ చరిత్ర, భారత చరిత్ర, ఆంధ్రుల సంస్కృతి, రెడ్డి పరగత విప్లవం, పెరియార్, ద రీడర్, జ్యోతిబా ఫులే. పోలీస్ అరెస్ట్ చేస్తే బొజ్జ తారకమా? ఇది బాగుంది. ఇదేంటి? 100 దళిత జీవిత చరిత్ర, దళిత చరిత్ర అంటే అట్లా కమ్యూనిస్ట్ వైపు వెళ్ళాలంటే క్యాస్ట్ బేస్డ్ పుస్తకాలు చదవాలి. అట్లా చదివితే కమ్యూనిజం, సమానత్వం అనేటివి వస్తాయి. సారీ సార్, నాకు ఒక్కసారి ఇంత రక్తపాతం ఎందుకు? ఇంత రక్తపాతం ఎందుకు? సో ఇక్కడ రైతుని ఇస్తాం, రైతులకు సంబంధించి పంటలకు సంబంధించి ఎట్లా పండించాలి, ఏం కథ, ఏం వాడాలి, ఏం ఎరువులు, అట్లా మొత్తం ఏమంటారు వ్యవసాయానికి సంబంధించిన, వ్యవసాయానికి ఉపయోగపడేటి మొత్తం పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. రైతుని ఇస్తాం. ఇక్కడ పెన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా పెన్ అంటారు హ్యాండ్ రైటింగ్ సంబంధించిన పెన్స్ ఏమంటారు, లిపి, బాల్ పెన్ సపరేట్గా ఉన్నాయి. సో వివిధ రకాలైన పెన్లు కూడా ఉన్నాయి. అది ఏమంటారు బ్లైండ్ పీపుల్ కోసం, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రేసింగ్ చేసుకోవచ్చు. సో లిబర్టీ బుక్ సెంటర్, లిబరేషన్, లిబర్టీ, జనరల్ రెగ్యులర్ బుక్స్ కూడా ఉన్నాయి. మంచిగా పెట్టు పేరు అయితే లిబర్టీ బుక్ సెంటర్ అని. సో ఇక్కడ కూడా స్వామి వివేకానంద, జాగృతి, ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు, రామకృష్ణ పరమహంసకు సంబంధించిన పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు చాలా ఉన్నాయి. సో మన వాళ్ళు పెన్స్ తీసుకుందామని చూస్తారు. ఇక్కడ ఏం తీసుకుంటారు మరి ఫ్రెండ్స్? ఎంతనట ఏంటిది? ఏం తీసుకుంటావు? ఫౌంటైన్ పెన్స్ అండి, ఇది 300. తీసుకుంటావా? 200. తీసుకుంటావా అవి? ఇంకో రీఫిల్ చేసుకోవాలా? ఇంకో కాటేజ్ ఉంటుంది. ఓహో. సో ఒక్కొక్క పెన్ను 300 అట. ఇవి ఒక్కొక్క పెన్ను 300 అట. వీటిని రీఫిల్ చేసుకోవాలన్నట, నింపాలన్నట, అయిపోగానే మళ్ళీ నింపాలన్నట. సో అసలు పెన్స్ కావాలంటే నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ 174కి వచ్చి ఫాంట్కి సంబంధించిన పెన్స్ తీసుకోండి. సో అదే ఇక్కడ 500 పవన్ విరసం, విప్లవ రచయితల సంఘం విరసం. ఎవరున్నారు రైడా? సో విరసం విప్లవ రచయితల సంఘం వాళ్ళు రాసిన పుస్తకాలు. విరసం రిపబ్లిక్, కొడవగంటి కుటుంబారావు, చెగువేరా. విరసం అంటే ఇక విప్లవ రచయితల సంఘం అన్నట్టు. ఇందులో కొంతమంది రైటర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి.
సో కావాలనుకుంటే తీసుకోండి. ఇక్కడ జగిత్యాల జంగల్ మహల్ విప్లవ చారిత్రాత్మక రచనలు. ఇక మన తెలంగాణలో జరిగిన విప్లవాలు, పోరాటాలు, వాటన్నిటికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. మనిషి మార్క్సిజం, ఒకరో. సో అదనమాట. అంతే. ఎర్ర మందారాలు ఇలాంటి పుస్తకాలు చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు. చదవాలి, ఎప్పుడు చదువుతాము. పోయినసారి బుక్ ఫేర్ కూడా ఇదే సేమ్ డైలాగ్. అదే కానీ అయిపోట్లేదే అది. బుక్స్ చదువుదాం అనే అలవాటు ఇంకా అలవాటు అవ్వట్లేదు. జాన్ కూడా అదే అంటుండ్రు. లాస్ట్ టైం కూడా అదే చెప్పినాం, ఈసారి కూడా అదే చెప్తున్నాం. ఇది వచ్చేసారన్న మారుతుందో మరో చూద్దాం. ఏమన్నా పబ్లికేషన్స్ నేను చూస్తే నాకు చిరంజీవి గుర్తొస్తుంది. ఎందుకురా? ఒకటి ఉంటుంది చూడు, ఒక వీడియో కొండలలో పెడతాడు చూడు, ఏంటిది? ఇది నీ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నా అది అంటాడు. చిరంజీవి అంటే చూడన్నా, భారతీ గ్రంథమాల. అదేదో ఉంటుంది చూడన్నా, చిరంజీవి ఆ కొండలలో వీడియో తీసుకుంటా అంటాడు. చెప్పండి. వీడు మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుండ్రా, అలాగే బయటకు వస్తలేడు వీడు. నువ్వే అవే మీమ్స్ చెప్తున్నావు, అవే కథలు చెప్తున్నావు అప్పటి నుంచి. ఏదో మాట్లాడితే ఏదో కనెక్ట్ చేస్తున్నావు దానికి. జెన్జీ 107 106 రా అది. ఇక్కడ సాయి గణేష్ బుక్ హౌస్. ఇక్కడ మొత్తం మైథాలజీకి సంబంధించిన మహాభారతం, భాగవతం లాంటి పుస్తకాలు ఇందులో కూడా ఉన్నాయి. ఇలాంటి హర్ష పబ్లికేషన్స్, మైత్రి బుక్ హౌస్, బిఖాన్ బుక్స్, పంచవటి, హర్ష బుక్ పబ్లికేషన్స్. ఏమున్నాయి రాయడా? విశ్వంబర ఎడవైనా కనిపిస్తుంది. విశ్వంబర, లేడీస్ అపరాజిత. ఇంద్రది పట్టుకోరా. ఏంటిది? అపరాజిత బాగా పెడతారు. ఏంటిది? తమ రచించిన వాక్యాన్ని, తను రచించిన వాక్యాన్ని కపలమాలి కవనమాలి తీసుకుంటా. అరే అది అడుగురా, కాలం కథ పుస్తకం ఉంది వాడు. అడుగు ఏమైనా బుక్ ఫేర్లా లీలవాడు అన్ని లీలవాడు మంచిగా ఉంది. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు నాకు. సేమ్ ఏం ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఇడికించి ఇప్పుడు వెళ్తామనేది తెలియదు. కానీ ఇలా వీడే వెళ్ళిపోయినాక వెళ్దామని ఉంది. ఇప్పుడు వెళ్దామంటే ఏమంటారు అని చెప్పి సైలెంట్ కూర్చున్నా. నాకు ఇదంతా తిరిగినాక ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ మ్యాక్సిమం కమ్యూనిస్ట్ బుక్లు, అట్లేం లేవు. దాని తర్వాత రిలీజియస్ పుస్తకాలు, ఆ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నాయి పుస్తకాలు. ఈ బుక్ ఫేర్ని వాళ్ళే ఎక్కువ యూజ్ చేసుకుంటారు అనిపిస్తుంది నాకు అందరికంటే. కమ్యూనిస్ట్ పుస్తకాలు ఉన్నాయని అంటే అవి ఎక్కువ ప్రజాదరణ పొందినాయి. అండ్ ఆల్సో అవి అందరికి తెలుసు. ప్రజాదరణ మళ్ళా అవి ప్రజలు చాలా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అవిటిని. అవి కమ్యూనిజం అనేది అందరికి తెలుసు, అందరికి కావాలి, అందరికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలానే చాలా ఎక్కువ వ్యాప్తి చెందాలని ఇట్లా ఎక్కువ ఏది ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదరా. ఇప్పుడు ఇది ఒక విషయము. ఇప్పుడు సోషల్ మీడియాలో డెమోక్రసీ, కమ్యూనిజం కాదు. డెమోక్రసీ మీద నీకు ఏమైనా స్టాల్స్ కనిపించినాయా అలాంటి బుక్స్ మీద? డెమోక్రసీ మనది డెమోక్రసీ ఓకే, కానీ కమ్యూనిజం మీద నీకు ఎన్ని స్టాల్స్ కనిపించినాయి? ఓకే రా, డెమోక్రసీ ఓకే. డెమోక్రటిక్గా మన కంట్రీ ఎంత వరకు ఉంది, ఎంత పర్సెంట్ ఉంది? మొత్తం అదే పర్సెంట్. కానీ ఏంటంటే ఈ స్టాల్స్ అన్ని బుక్లల్లో కమ్యూనిజం గురించి తెలుగు బుక్లల్లో ఏం దొరుకుతుంది ఇన్ఫర్మేషన్? కమ్యూనిజం అంటే ఏంటి, ఎట్లా పాటించాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎందుకున్నది చెప్పు. అట్లా ఉండడానికి గల కారణం ఏంది?
అది వాళ్ళు వ్యాపిజం చూస్తుర్రు అది నాకు దాని మోటివ్ ఏంది, కమ్యూనిజం మోటివ్ ఏంది? కమ్యూనిజం మోటివ్ ఏదన్నా కానీ మోటివ్ వీళ్ళైతే వ్యాప్తి చేద్దామనే అది ఎక్కువగా అనిపిస్తుంది నాకు. అది ఇప్పుడు వ్యాప్తి చెందిస్తుర్రా, అదైతే మత వ్యాప్తి కాదు కదా. మత వ్యాప్తి కాకపోయినా అది వ్యాప్తే కదా. వ్యాప్తేరా, అది మంచికి ఉపయోగపడుతుందా చెడుకు ఉపయోగపడుతుందా? ఏమంటున్నా అంటే బుక్ ఫేర్లో అట్లా వ్యాప్తి చెందించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వ్యాప్తి చెందించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ వ్యాప్తి అనేది మంచికా చెడుకా, దానివల్ల నష్టమా బలమా ఏంది? అది నష్టమా బలం అని మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము, ఎందుకంటే అది అరే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పటి వరకు మనకు తెలిసిన వరకు ఏంది? మనకు తెలిసిన వరకు ఈ కమ్యూనిజం అక్కడ ఇక్కడ అంత సెట్ కాదు మనకు. మనది డెమోక్రటిక్ కంట్రీ. సెట్ కాదురా, సెట్ కాదు, సెట్ కాకపోవడం పక్కన పెట్టు, అది అనవసరం. వీళ్ళందరూ ఆ కమ్యూనిజాన్ని ఆరాధించడం పక్కన పెట్టి డెమోక్రసీ గురించి కూడా మంచిగా తెలుసుకుంటే బాగుంటుంది, నాలెడ్జ్ పెంచుకుంటే. డెమోక్రసీ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదు? ఏంటిది డెమోక్రసీలో ఉన్న బ్యూటీ అవి అని కూడా. ఏంటి డెమోక్రసీ అంటే ఏంటిది? మనకు కూడా కమ్యూనిజం అంటే పూర్తిగా తెలియదు, ఏదో మనకు కూడా బేసిక్ తెలియదు. ఐడియా ఉన్నది. ఓకేరా, మనకు కూడా డెమోక్రసీ అంటే కూడా బేసిక్ ఐడియా ఉన్నది కదా. కమ్యూనిజం వల్ల ఒక లాభం, కమ్యూనిజం స్టాల్స్ ఉన్నట్టు డెమోక్రసీ కమ్యూనిజం వల్ల ఒక ఫలితం అయితే లభిస్తుందిరా కొంతమందికి, కొందరికి. ఏం ఫలితం రా? ఏంటిదిరా కమ్యూనిజం బేసిక్ ఐడియా ఏంటిది? అందరికి సమానం, అందరం సమానంగా ఉండాలి, అందరికి సమాన ఫలాలు ఉండాలి. కష్టపడటానికి ఎక్కువ ఫలితం రావాలి, తక్కువ కష్టపడటానికి తక్కువ ఫలితం రావాలి. అది డెమోక్రసీ. డెమోక్రసీ వస్తుందా? ఇది ఎక్కువ కష్టపడటానికి ఎంత కష్టపడ్డా లిమిటెడ్ ఫలితం ఉండాలనేది. పట్టణంలో అదే ఉండాలి, గ్రామాలలో అదే ఉండాలి, అడవిలో కూడా అదే ఉండాలి. ఏంటిది నువ్వు చెప్పింది? ఎక్కడైనా అంతే కదా మరి. నీ క్యాపబిలిటీని బట్టి నీకు ఫలితాలు రావాలి, అంతేగాని వేరేటోని కష్టపడితే వాడిని తీసుకొచ్చి నీకు పెట్టుడేంది? అది తప్పేరా, కానీ ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఏంటంటే ఏది బెటరా కాదని కాదు, కమ్యూనిజం వ్యాప్తి చెందేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ డెమోక్రసీ మీద నాలెడ్జ్ పెంచే స్టాల్స్ ఒక్కటి కూడా కనిపిస్తలేవు అంటున్నా, అంతే. ఏమో మరి, నాకైతే నాకేమనిపిస్తుంది తెలుసా, ఈ కమ్యూనిజం వ్యాప్తి చెందుతుందా ఏది చెందుతుందా అనేది కాదు, కానీ దానివల్ల ఎంతో కొంత ఏదో ఒకటి అవుతుంది. అదే అందరికి అట్లే ఉంటుంది. ఆ ఫ్యాంటసీ అని కాదు, నాకైతే అట్లే ఉంటుంది. సేమ్ అట్లనే డెమోక్రసీ స్టాల్స్ కూడా ఉంటే బాగుండేది, అంతే. డెమోక్రసీని ఏ వర్గాలు చూసుకుంటారు ఏమంటారు దాన్ని? ఇది బుక్ ఫేర్ కదరా, నేను వస్తా డెమోక్రసీ మీద ఏదో ఇక్కడ దొరకని బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయా అని ఇక్కడికి వస్తా బుక్ ఫేర్ కదా అని. ఇక్కడ దొరుకుతాయా? లేవు. ఓకే, డెమోక్రసీ అంటే ఏంది ఇంకా అది చెప్పు. ఏంది, ఏం కావాలి ఈ సంబంధం? కమ్యూనిజం అంటే పలానా బుక్స్, పలానా పోరాటాలు, ఉద్యమాలు, దాని మీద ఇట్లా అట్లా ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు. ఏంటి దాని మీద ఏం పుస్తకాలు కావాలి? ఆ ఫిలాసఫీని అర్థం చేసుకోవడానికి క్లియర్గా ఏం పుస్తకాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అది మనకు బాగా రుతురు అనిపిస్తుంది నాకు ఇదే కమ్యూనిజం అని. కమ్యూనిజం గురించి బాగా తెలుసు, అదే మనకి ఏం పుస్తకాలు ఉంటాయి ఏందో అని. ఓకే, మనం దాన్ని ఏమన్నారు చెప్పుకుంటూ పోతే అయితేనే ఉంటుంది అది. అదే ఇంత పెద్ద బుక్స్ ఫేర్లా అవి కూడా ఉంటే బాగుండేదని. సో నాకైతే అట్లా ఏం లేదు. సో అది కూడా అంతే, అది వ్యాప్తిస్తుందా వ్యాప్తిస్తలేదా అనేది పక్కన పెడితే ఎంతో కొంత మంచిగా అది నాకు అనిపిస్తుంది, అది అంతే. ఓకే, కొంతమంది చెడగొట్టాలని ఉంటారు కదా, కొంతమంది ఉంటారు అంతే, అది అంతే. ఒక డిబేట్ నడిచింది ఇప్పటిదాకా. కమ్యూనిజం, ప్రజాస్వామ్యం పుస్తకాలు లేవు, వ్యాప్తిస్తుంది కమ్యూనిజం అనేది. జస్ట్ లైట్. మీకేమైనా అనిపిస్తే చెప్పండి, మేము మాట్లాడే విషయంలో మీకేమైనా అనిపిస్తే చెప్పండి. సో చాలా ఐడియాలజీ చాలా డిఫరెంట్ ఉంటుంది, నార్మల్ పర్సన్ కన్నా చాలా హై థింకింగ్. పైసలు లేవు. ఓ రుకో. సో అదనమాట.
వాడు చెప్పింది అబద్ధమని కాదు, వాడు చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ అని కాదు, కానీ సో వాడు చెప్పింది కరెక్టే ఉంటుంది, నేను చెప్పింది కరెక్టే ఉంటుంది. సో అది ఎంతవరకు ఉన్నది ఏం కథ అనేది ముచ్చట. సో అది, సో మీరు కూడా దీని మీద ఏమన్నా అనిపిస్తే మీ అభిప్రాయాలు తెలియజేయండి. నేను ఒకటి అడుగుతాను, చెప్పు. సో అంతే అన్నా ఏంట్రా ఇప్పటిదాకా అది బైబిల్ది ఆడది ఏదది ముస్లింది ఏదో స్టాల్ ఉండే అది, మళ్ళీ ఇక్కడ నేను ఒక 3-4 స్టాల్ చూసిన, అది మీద అందరి అది చూపి సనాతన్ అని ఒక 5 స్టాల్ చూసినాయి ఇప్పటికి. దీన్ని బట్టి ఏమంటావు నువ్వు? వాళ్ళని అయితే ముస్లిం స్టాల్ ఇంకా బైబిల్ స్టాల్ చూసి ఏదేదో నెగిటివ్ ఫీలింగ్ వస్తుందని చెప్పి, మళ్ళీ ఇది సనాతన్ అని 3-4 స్టాల్ చూసిన. ప్రచారం అని ఈ ప్రచారం ఎందుకు అవుతుంది? దీన్ని బట్టి నువ్వు ప్రచారం కాదు సనాతన్ అని కాదు కాదురా, కాదు మరి ఆల్రెడీ వాళ్ళు కూడా పిలిచలేరు కదా మనని. వాడు పిలిచి పుస్తకం ఇస్తాడు, నువ్వు అడిగో. కాదు బైబిల్ కాదు, వేరేది పిలిచి పుస్తకం ఇస్తాడు నీకు. నేను క్రిస్టియన్స్ అంటలేను, అవి పక్కన వద్దన్న ఇస్తాడు, ఆడు కూడా ఇస్తాడు, వాడు కూడా ఇస్తాడు, ఇస్తాడు తోలుకోవన్నా ఇస్తాడు. చూద్దాం, నీకు అర్థమైతలేదు. నువ్వు పోయినసారి మేము చూసినాం కాబట్టి నేను చెప్తున్నా. మేము 2 తెచ్చుకున్నాం, 2 పుస్తకాలు తెచ్చుకున్నాం, ఒకటి బైబిల్ తెచ్చుకున్నాం, ఒకటి ఖురాన్ తెచ్చుకున్నాం, ఫ్రీలో ఇచ్చిండు. ఇంకా ఉన్నాయి. ఇంకేమైనా పుస్తకాలు కావాలంటే అందులో నంబర్లు కూడా ఇచ్చిండు మనకి. అరే సో నేను చూసిన కాబట్టి చెప్తున్నది ఆ విషయం అనేది. నేను చూడకుండా చెప్తలేను, మాకు ఇట్లా చేసిరు, మాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను. నువ్వేమో డైరెక్ట్ చెప్తున్నావు. వాళ్ళు కూడా చేస్తారు, ఎందుకంటే ఇక్కడ 120 కోట్ల మధ్యలో 100 కోట్ల హిందువులు ఉన్నారు కాబట్టి ఒకరొకరు కొంటారు. 20 కోట్లలో వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 100 కోట్ల మంది హిందువులు ఉంటే హిందువుల మీదనే హిందువులు సనాతన ధర్మం ఇట్లా అని అంటారా? వీళ్ళు అనేటప్పుడు మనం కూడా అనాల్సి వస్తుంది కానీ వీళ్ళు అంటుంటే. సో అది విషయక అభిప్రాయం. సపోర్టింగ్ టు అదర్ రిలీజియన్స్. అదర్ అని కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ అంటుండు, కానీ వాడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను చేసిన, అందుకే చెప్తున్నా. వాడిని కూడా ఎక్స్పీరియన్స్ చేపిస్తే ఇప్పుడు చూద్దాం. స్పేస్ ఇంటర్నేషనల్ అని ఉంది సికింద్రాబాద్, స్టాల్ నెంబర్ 129. కిడ్స్కి సంబంధించిన యానిమేలు, కథలు ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. ఎవరు ఇక్కడ మనలాంటి వాళ్ళే బ్లాగర్స్ అప్ప నుంచి మనతో తిరుగుతారు వాళ్ళు. ఇగో ఇది మోస్ట్ ఫేమస్, వరల్డ్స్ ఫేమస్ బుక్, హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్. కావాలంటే తీసుకోండి. అత్యంత ఎక్కువ సేల్ అయింది ఇదే కదరా, వరల్డ్లోనే అత్యంత ఎక్కువ సేల్ అయిన పుస్తకం ఇది. చూడు, నేను చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కొంచెం చూసిన అంతే, ఎక్కువ చూడలేదు. మొత్తం సిరీస్ మొత్తం చూడలేదు. అన్ని కథలు ఉన్నాయి ఇంగ్లీష్లో, ఏమంటారు యానిమేలు, ఇంగ్లీష్ కథలు. పోకీమాన్ కార్డు తీస్తే పోకీమాన్ నేను ఎన్ని ఎపిసోడ్ చూసిన తెలుసా, లాస్ట్ మొన్నటి వరకు కూడా చూసిన నేను పోకీమాన్. ఓకే, ఫిక్షన్, గ్రాఫిక్ నావెలు, ఇక అన్నిటికి సంబంధించిన, కిడ్స్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ ఇట్, పొరాలకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. స్టోరీ బుక్లు, యాక్టివిటీలు, ఏదంటే అది పొరాలకు. పుస్తకాలలో ఏమైనా ఉంటే పుస్తకాలకు మంచి ఫర్ కిడ్స్. సో అదనమాట. ఇంగ్లీష్ ప్రాక్టీస్ బయటకు బ్లాగర్స్, బ్లాగింగ్, న్యూసా, మీడియా. సో క్రిటికల్ టర్న్ క్విజ్ అట. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఇక 106 స్టాల్ దగ్గర మనము ఎప్పటి నుంచో మోస్ట్ అవైటెడ్, మోస్ట్ యాంటిసిపేటెడ్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇలాగనే ఈరోజు ఇల్లు కట్టుకోరా వెదవా ఫస్ట్. నేను అటు పోతే అక్కడ ఇల్లు లేదు, ఇక్కడ పోతే ఇక్కడ ఇల్లు లేదు. చాలా పొరాలకు సంబంధించిన అక్బర్ బీర్బల్ కథలు ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి అన్న, ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. ఈ నుంచి అన్నకు అవే స్టాల్స్ దొరుకుతాయి అన్నాడు. ఇల్లు అడుగుదాం. ఇక్కడ ఎవరున్నారు అడుగు. చాలా దూరం నుంచి వచ్చినాం అట్లా అని. కష్టం దొరుకుతానికొస్తే దొరుకుద్ది, ఏ కట్టలో ఉందో తెలియదు. మేము వెతుక్కోవచ్చా? దొరుకుద్ది.
అంపశయ్య పుస్తకం ఎట్లుందట. ఒక్కొక్కటి ఎత్తుకోండి. చాలా పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ కూడా, కథల పుస్తకాలు. అంకుల్ ఎక్కడుంది? జనాలు ఎక్కడుంది అట్రా అడుగు. కాదురా ఇక్కడ ఉందట, అంపశయ్య ఇక్కడ ఉంది అన్నాడు. ఇదో ఒకటి ఉండని తీసుకున్నాం. ఓహో ఏమంటారు అది బుక్ కవర్ పేజ్ మార్చినట్టు వేరే ఇదే కవర్ పేరు ఇది ఉండే కవర్ పేజ్ నేను చూసి. సో మనకు కావాల్సిన అంపశయ్య పుస్తకం అయితే దొరికింది. అండ్ ఆల్సో ఇది ఇంద్ర మైదానం, చలం రాసిన మైదానం, శశిరేఖ. ఏదిరా ఏది గిదా ఉండని, ఇది 2 తీసుకున్నాం. ఇంకోటి కాలరేఖలు ఉన్నదట కానీ బండల్లో ఉందటరా. ఎట్లా దోలాడదామా? కన్యాశీలకమా నీకు బుక్ కావాలి? దొరకదు అది. ఇది అడిగినావు కదా నువ్వు. ఓకే ప్రజానప్పారావు ఇది మలికూరు. సో ఇది కూడా మనం కావాలి, చూద్దాం. ఎవరు పాకుడు రాళ్ళు. మరో ప్రస్థానం శ్రీశ్రీ సంబంధించిన పుస్తకాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. శ్రీశ్రీ రాసినాయి. ఎంత నంబర్? ఇది నంబర్ చూడు, చాలా నంబర్ చూడు. శ్రీశ్రీ, గుర్రం జాషువా అండ్ విశ్వనాథ సత్యనారాయణ, దాశరథి రంగాచార్య, బాలగంగాధర్ తిలక్. మనకు బుక్ అయితే దొరికింది, కాలరేఖలు. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇది తీసుకుందామని. కాకపోతే నేనేమనుకున్నా దానికి ఎవరు చేయనిక ముందుకు రారు, మనమే ఇద్దరు. దొరికిందిరా పుస్తకం. నేను కన్యాశీలకం ఓకే నోవెల్. సో మొత్తానికి మనం కావాల్సిన పుస్తకాలన్నీ దొరికేసినాయి మనకు. పుస్తకాలు అయితే దొరికినాయి. అక్కడ బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది, చూద్దాం. జాన్ బాయ్ బిల్లు కట్టేద్దాం. ఎంతైనా ఇక మళ్ళీ కొంటామా, కొంటామా? 1000 రూపీస్ అయితే కావచ్చు మ్యాక్సిమం. మళ్ళీ దొరకని కూడా దొరికేవి, చాలా రేర్గా దొరుకుతాయి. దొరికినప్పుడే తీసుకోవాలి. దొరికినప్పుడే తీసుకుందాం. చూద్దాం ఎంత ప్రైస్ అయితే చెప్పండి బ్రదర్. అరే తీసుకుందాం. ఎందుకు సార్? క్రెడిట్ కార్డ్. ఇలా నేను ఒక బుక్ సజెస్ట్ చేస్తాను, హౌ టు ఇన్వెస్ట్ అని ఒక బుక్. ఫస్ట్ టైం బుక్ల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. ఫస్ట్ టైం అది కూడా. 4 పుస్తకాలు ఒకటి కాలరేఖలు, ఒకటి అది 887 మొత్తమా? డిస్కౌంట్. ఓకే ఫోన్పేనా క్యాష్? కార్డు పని చేయదు. కార్డు కన్నా క్యూఆర్ కోడ్ చేసేయండి క్యాష్ లేవు గట్లా. క్రెడిట్ కార్డ్ అదే అన్న ఛార్జెస్ కట్ అవుతుంది, క్యూఆర్ కోడ్ చేసేయండి. ఎంత కట్ అయితే ఏమో వాళ్ళు అడగండి ఒకసారి. సో మొత్తం మీద మనకు కావాల్సిన పుస్తకాలు అయితే తీసుకున్నాం. కాలరేఖలు, అంపశయ్య, కన్యాశుల్కం, ఇంకొకటి ఎక్స్ట్రా యాడెడ్ చలం మైదానం. అది కూడా బాగుంటుంది అంటే మనోడు సజెస్ట్ చేసిండు, అది అందుకే తీసుకున్నా. ఆడే చదివిండు. సో ఆగంట్రా బాబు. సో ఏముందంటే ఇవన్నీ పుస్తకాలు నేను 3-4 తీసుకున్నాను కదా, 4 పుస్తకాలు తీసుకున్నా. సో ఇవన్నీ చదివిన తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? చదివిన తర్వాత ఒక 6 months లోపల. వాడు చదువుతాడు, వీడు కూడా చదువుతాడు. 6 months ఎందుకు, 1 month 2 months తర్వాత. ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ చదివిన తర్వాత ప్రతి బుక్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడి అది ఎంత ప్రత్యేకంగా ఉంది, ఎంత మంచిగా ఉంది, సో అనేది దాని గురించి మాట్లాడదాం. ఇంకా నేను ఆ ఫెమినిస్ట్ అక్కనే కోసం పోదాం అనుకున్నాం, ఫెమినిస్ట్ అక్క కడలి సత్యనారాయణ ఫెమినిస్ట్ ఇక్కడ వెళ్ళింది.
మనోడు ఏమన్నా అడుగుతాడట జాన్ గడు జాన్ జాన్ బాబు వాళ్ళ ఫ్యాన్ డయట్ ఫ్యాన్ ఆమె ఎప్పటి నుంచో ఊగిపోతాడు అడుగుదా ఆతృత ఉండే ఏదో ఒకటి అడుగు ఆమె చూడాలని చూడాలి వ్యూస్ అన్ని వస్తాయి. అడుగుదాం ఏదో ఒకటి thumbnail మీద పెడదాం ఇట్లా అడుగుతున్నాడు అక్క వ్యూస్ వస్తాయి. ఏమేమి ఫెమినిస్ట్ అక్క అని అడుగుదాం. సో అడిగిపోయి ఆమెను అడుగుదాం, మనకు వ్యూస్ రావాలి. సో ఇక్కడ 38th బుక్ ఫేర్ ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది. ఓపెనింగ్ సెరమనీ అంటే ఒక స్పీచ్ లాంటిది. ప్రభుత్వ అధికారులు అండ్ ఆల్సో అక్కడ మన కోదండరామ్ గారు, కొంతమంది ప్రముఖులు అందరు కలిసి బుక్స్ మీద, పుస్తకాల మీద, ఈ బుక్ ఫేర్ మీద అన్ని అంటారు ఏ విధంగా ఎట్లుంటుంది ఇంకా ఈ బుక్ ఫేర్ అండ్ ఆల్సో బుక్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కూర్చురు. సో ఇది అంటే ఈరోజు త్రివిక్రమ్ గారు వస్తారన్నారు కానీ చూస్తే మాత్రం లేరు అక్కడ. సో ఇదన్నమాట విషయం. ఇందాక బుక్స్ తీసుకున్నాము, ఒక బుక్ మర్చిపోయినాం. లాస్ట్ ఇయర్ కూడా తీసుకోవాలని అనుకున్నాం, అది ఫస్ట్లో చెప్పిన కానీ నేనే మర్చిపోయాను. ఇప్పుడు కాలం కథ, అది స్టీఫెన్ హాకింగ్స్ది. సో ఇక్కడ దొరుకుతుండొచ్చు, నాకు తెలిసి మ్యాక్సిమం దొరుకుతుంది ఈ విశాలాంధ్ర పుస్తక ప్రపంచంలో. ఇక్కడ మ్యాక్సిమం అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి. ఇది ఎన్నో స్టాల్ అంటే 116 స్టాల్, 116 నుంచి 119 వరకు ఇదే విశాలాంధ్ర. సో అడుగుదాం, అడిగి ఉంటే తీసుకుందాం. ఇంతకుముందుకు విశాలాంధ్ర పోయినాం, మళ్ళీ ఇంకోసారి పోయినాం. విశాలాంధ్రకు పోతే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ దగ్గరికి మళ్ళీ పోమన్నాడు, ఆల్రెడీ పోయినాం కానీ అడగలే. సో మళ్ళీ ఇంకోసారి ఇడికి వస్తున్నాం. సో ఉంటుందో లేదో చూద్దాం, అడుగుదాం. హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర కూడా కాలం కథ పుస్తకం లేదట. సో చూద్దాం, ఇంకా 100 స్టాల్స్ దాకా ఉన్నాయి, అవి కూడా చూసి దొరకకపోతే ఇక వీఆర్ బ్యాడ్ లక్ అన్నట్టు. వీఆర్ కాదు, మేము బ్యాడ్ లక్ అన్నట్టు. ఇక మాది ఆనంద పబ్లికేషన్స్ అండ్ ఆల్సో ఇది ఏందో స్టోరీ బాక్సా, ఏంటిది బ్రో ఇది? లైబ్రరీనే బాక్స్ బ్రో, హోల్ లైబ్రరీని రీప్లేస్ చేస్తుంది ఇది. సో అంటే ఎట్లా యూజ్ చేసి తగ్గిపోతుంది కదా అందరిలోనూ. సో మేము ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో వచ్చాము అనమాట. సో కంటెంట్ ఇన్ అ ప్రింట్. సో మీకు స్టోరీస్ కానీ, పోయమ్స్ కానీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ, సో ఇవన్నీ మీకు ప్రింట్ రూపంలో వస్తాయి అనమాట. ఓహో, విచ్ ఇస్ షార్ట్ అండ్ ఎంగేజింగ్. ఓకే ఓకే. సో స్టోరీ కూడా మీకు హోల్ 45 pages ఆర్ 50 pages ఆఫ్ బుక్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చా? మనం సెలెక్ట్ అంటే లైక్ జానర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ప్రింట్ అవుట్ అనేది సర్ప్రైజ్ ఎవరు. సో స్టోరీ మీకు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారంటే స్టోరీ సర్ప్రైజ్ స్టోరీ వస్తుంది. సో ఇద్దరు పోయం కూడా అంతే, బాగుంది ఇది కూడా అంతే. యూ కెన్ టేక్ ద ప్రింట్అవుట్ తీసుకొచ్చు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది స్టోరీ బాక్స్ అట. మనకు కావాల్సిన జానర్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే చిన్నగా ఇట్లా ప్రింట్అవుట్ అయితే వస్తుందట. మీరు ప్రింట్ సో ట్రై చేయొచ్చు. ఇప్పుడు చూడరా ఒకసారి, కథలు 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 ఇక్కడ చిన్న కథలు కవితలు అని ఉంది. ఓకే, కథలు, మధ్యస్థం, అధికం, మధ్యస్థం. అది నీకు హియర్ వి గో. ఓకే, ఒక స్టోరీ అయితే వచ్చేసింది మనకు. సో చూడచ్చు, మంచిగా ఉంది ఇది. మంచి పుస్తకం, బుద్ధుడు బందిపోటు. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఒక స్టోరీ వచ్చేసింది. ఇది అయితే చాలా బాగుంది. ఇది స్టోరీ బాక్స్ అట. స్టోరీస్ అయితే మాకు మంచి పుస్తకం అనే పబ్లిషర్స్ వాళ్ళు ఇచ్చిన కంటెంట్. సో ఆ కంటెంట్ మేము మా స్టోరీ బాక్స్ లో ఇన్కార్పొరేట్ చేస్తాం. అంటే ఇది మీరు ఇక్కడ ఏం సేల్ చేస్తురా లేకపోతే ఎట్లా? మార్కెటింగ్ చేస్తారు దీనికోసం, స్టోరీ బాక్స్ కోసం. అంటే ఇది ఇక్కడ తర్వాత మళ్ళీ ఎక్కడ? ఇది మా ఆఫీస్ బేగంపేటలో ఉంది. సో మేము ఆల్రెడీ ఒక 120 స్కూల్స్ లో దాకా ఉన్నాము. ఓహో, ఓకే. నాట్ ఓన్లీ స్కూల్స్, నాన్ స్కూల్ క్లయింట్స్ కూడా ఉన్నారు మాకు. ఓకే ఓకే. లైబ్రరీస్ లోను చాలా పబ్లిక్ లైబ్రరీస్, ఇప్పుడు వరంగల్ పబ్లిక్ లైబ్రరీస్ లో ఉన్నాం. మంచిగా ఉంది ఇది బెస్ట్ ఐడియా. ఇది చిన్న ఒక్కటే పేపర్లో మంచిగా ఒక స్టోరీ బాక్స్ బాగుంది. చదివేది ఉందిరా, ఎంతసేపు అయిపోతుంది? ఒక 5 నిమిషాలలో అయిపోతుంది స్టోరీ. మంచిగా బాగుంది. సో ఈ ప్రింట్ కూడా ఫేడ్ అవ్వదు బ్రో. ఓకే ఓకే, అట్లా ఉందా? ఓకే, 12 months దాకా ఉంటుంది.
12 months దాకా ఉంటుందా? దాకా ఉంటుంది. ఫినాల్ ఫ్రీ పేపర్, నాన్ టాక్సిక్ ఫినాల్ ఫ్రీ పేపర్ అన్నమాట. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. బాగుంది. సో ఇది అప్పటిదప్పుడే ఒక స్టోరీ ఇవ్వడం, చిన్న పొరాల కోసం మంచి స్టోరీ చదివి చెప్పడం మంచిగా ఉంది. బుద్ధుడు బందిపోటని నైస్ ఐడియా. ఎట్లుందిరా? ఎట్లుంది ఇది? చిన్న రిసిప్ట్ లాగా, బ్యాంక్ రిసిప్ట్ లాగా ఉంది ఇది. సో కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. ఓకే, ఇది స్టాల్ నంబర్ 106. ఇది స్టాల్ నంబర్ 106 కడలి సత్యనారాయణ. సో ఆయన ఫీల్ అవుతాడు ఎందుకైనా. కదలి రైట్స్ అంట. ఇప్పటిదాకా ఒక యూట్యూబ్ బయట అడిగాను, ఓన్లీ ఆంటీ ఇవ్వలేదు. ఆంటీకి ఎందుకు యాటిట్యూడ్, చాలా జెన్జీ అని అన్నాము, ఓల్డ్ ఏజ్ అన్నాము, ఆల్ఫా ఫీమేల్ లేక ఆల్ఫా ఫీమేల్ అదే అట్లా 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 ఆమె అనుకుంటుంది, కానీ అది కాదు. ఓవల్తోనే జెంటల్గా బాగుంది, జెంటల్గా మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమనండి ఏంది మార్చుకోండి. ఆయన ఓళ్ళు కోదండరామ్ సారే ఇచ్చిండు. మీరెంత అని కాదు కానీ మీరెంతే. కానీ ఈ కథలు రైట్స్ చూడండి, ఆమె చాలా ట్యాగ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ కింద. ఆమెనైతే ట్యాగ్ చేయండి. ఏమంటారు, ఈ క్లిప్ తీసి అయితే ట్యాగ్ చేయండి. పక్క షార్ట్ వేస్తాం, ఇది పక్క చేద్దాం. ఓకే, కుదరదండి. 106 దగ్గరికి అయితే పొండి పోయి అడిగి మా గురించి కొంచెం గుర్తు చేయండి. పొండి ఆయనకి ఏంటి, ఏ విధంగా మాట్లాడాలి అనేది చెప్పండి. ఆమె చాలా పెద్ద సెలబ్రిటీ లేక ఫీల్ అవుతుంది, కానీ కాదు. మేమేదో మరి ఎలా అంటే ఆమె ఏదో ఆమె రాసిన నవల్స్ కానీ వీటి గురించి అడుగుదాం అనుకున్నాం, కానీ లైట్ ఆమె రాసిన టాపిక్ లేదు. చాలు, ఇక చాలు. సో ఇక్కడ తెలుగు పుస్తకాలు ఉంటే చూద్దాం. తెలుగునా? మహాభారత మరి చిత్రకథ మొత్తం ఇంగ్లీష్లోనేనా ఆల్? సో ఇది అమర చిత్రకథ పుస్తకాలన్నీ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి, మొత్తం ఇంగ్లీష్లోనే. ఇవన్నీ కావాలంటే మీరు రండి. ఇదేంటి అన్నట్టు ఇది ఎట్లుంటుంది చూద్దామా? ఇది ఇంగ్లీష్ ఏమంటారు, జస్ట్ లైక్ ఏమంటారు, ఇది కామిక్ బుక్ లాగా ఉంటుందిరా. కామిక్ బుక్ చూడు కామిక్ బుక్ అంటే ఇది ఇండియన్ కామిక్ బుక్స్, ఇండియన్ కామిక్ బుక్స్ రిప్రజెంటింగ్ ఇన్ వరల్డ్ వైడ్. ఎప్పుడో చూసా, కానీ ఆఫ్ ఇండియా, ఏన్షియంట్ కింగ్స్ ఆఫ్ టేల్స్ ఆఫ్. మన స్టోరీస్ అన్నీ వరల్డ్ వైడ్గా పబ్లిష్ చేయడానికి మంచిగా ఒక కామిక్ బుక్ లాగా అమర చిత్రకథ ముంబై ప్రయత్నం అయితే చేస్తుంది. యూ వాంట్ టు ఎంకరేజ్ లైలాక్. 30 రోజుల్లో ఏ నేర్చుకోండి. గమనించదగ్గాల్సినవి, గమనించదగ్గ విషయమే. నా పిల్లగాడు ఎవరో జెన్జీ కాదండి, జెన్జీ కాదు. పేరు ఉంటే జెన్ బీటా. చూడు నానిగాడు పిడికిలి ఇవన్నీ అత్తు పట్టని మనిషి. సత్యజిత్ రాయ్ ఇవన్నీ పాత పుస్తకాలేమో మంచి మంచి టైటిల్స్ తోటి ఉంటాయి పాతవి. ఈ కొత్త పుస్తకాలేమో ఏమంటారు ఇబ్బెట్టుగా కావాలని పెట్టినట్టు అట్లుంటున్నాయి. నీకు అనిపించింది అది? నాకు అట్లే అనిపించింది. ఇది జెన్జీ, ఏది పెళ్లి ప్రేమ. నాకు అట్లా అనిపించింది.
నల్ల బంగారం. ఆ తర్వాత అంతరాని వస్తుంటాం. ఓకే దా అక్కడ పెట్టరా. బ్రో నువ్వే నమ్మేది ఏమైందిరా ఎందుకు తర్జన భర్జన అవుతురాడా ఆగమగం అవుతురు. బాగుందన్న బుక్ ఎందుకు ఆగమవుతురాడా ఆ ఏమైంది? బుక్ ఏదో బాగుందన్న కానీ ఆ రాసినామే ఇద్దాను మా వెనక నుండి మేము కొంటే మేము చేస్తున్నా నేను ఆ బుక్ ఫోన్ వస్తుంటా నీకు. ఇలా అయింది. ఆమె ఇంకా మమ్మల్ని చూస్తే మేము కొనుక్కుంటుంటే బుక్. ఆదర్శిని మీడియా రచయితలు స్వయంగా నిర్వహిస్తున్నారు. ఇదేంట్రా ఇది మొత్తం వైట్ అండ్ వైట్ ఉంది. మాస్టర్ కే బుక్స్. నెక్స్ట్ ఇయర్ మనం ఒక స్టాల్ పెడదాం. దేన్ని పెడదాం? మన దగ్గర బుక్స్ లేవే. కొనుక్కొద్దాం హోల్సేల్ వచ్చి పెడదాం. ఆహా అట్లనా? ఇల్లే ఉండొచ్చు మంచిగా ఉంటుంది. రైజింగ్ బుక్ హౌస్ అట. అరే నవోదయ బుక్ హౌస్లు ఉంటుంది రా నాకు తెలిసి కాలం కదా. ఏంటిది? శ్రీనివాస ఏఐసి ఏంటిది? ద గైడ్ టు అకౌంట్స్ పేబుల్ ప్రాసెస్. సో అకౌంటింగ్కి సంబంధించింది కామర్స్ బుక్స్ అట. ఎవరైనా కామర్స్ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. వాళ్ళు చూస్తున్నారు. సో బాలా బుక్స్ ఇక్కడ కూడా నవల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో పుస్తకాలు ఒక్కొక్కటి. సో అక్కడ చూపించినవి కూడా మొత్తం నవెల్స్. పా ఏముందిరా పన్నాడు. సో ఎన్నెల పిట్ట హైదరాబాద్ స్టాల్ నంబర్ 91. అప్పుడేగా మనం కూడా ఒక పుస్తకం రాసాం. నెక్స్ట్ ఇయర్ మనం కూడా స్టాల్ పెడతాం. నెక్స్ట్ ఇయర్ ఒక్క పుస్తకానికే చెప్పు. నెక్స్ట్ ఇయర్ 100% నేను బుక్ రాస్తా. ఈ సమ్మర్లోనే రాసిస్తా. నేను కూడా ఒకటి రాస్తా. ఒక స్టాల్ పెడదాం. కానీ ఓన్లీ ఎక్కువ సేల్ అయితే చూద్దాం. 100% నాయే సేల్ అయితే. నువ్వేం పేరు పెట్టుకుంటావు? కడలి లెక్క అలలు అని పెడతావు నువ్వు? కాదు ఇవ్వనండి అని పెడతాను. అలలు ఇవ్వనండి. దీని మీద ఒక ఇవ్వనండి. సో ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ అన్ని 90 నుంచి 83 న్యూ నైస్ బుక్ స్టోర్. ఇట్లా చాలా ఇంగ్లీష్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఇంగ్లీష్ జియోగ్రఫీ హిస్టరీ గురించి ఇక అన్నీ ఉంటాయి. ఇక ఏమంటారు కొందరు ఇంగ్లీష్లోనే చదువుతారు. మాకు ఇంగ్లీష్లోనే కావాలంటే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏందిరా అందులో పోదాం. అటు పోదాం. గిల్ల అడుగురా. ఇక్కడ అడుగు. ఇదేదో ఉన్నది గాంధీ బుక్ హౌస్ అట. సో కాలం కదా అనే పుస్తకం ఎక్కడ అడిగినా లేదు లేదు అని అంటారు. మనకైతే గురిజాడ రచనలు కన్యాశుల్కం. ఏ ఒక్కొక్క పబ్లిక్ ఏమంటారు ఎడిషన్కి ఒక్కొక్క కవర్ పేజ్ ఇస్తారు అన్నట్టు. మనోప్రస్థానం శ్రీ తిలక్ కథలు. గురించి తెలుసా మన ఎవరు? కృష్ణమూర్తి తత్వం. ఏ కృష్ణమూర్తి? తెలియదు. గాంధీ బుక్ హౌస్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా చాలా పుస్తకాలు దొరుకుతాయి. పెగసస్ ఇక్కడ కూడా పొరాలకు సంబంధించిన చిన్న పిల్లలకు సంబంధించిన కార్టూన్ కామిక్ పుస్తకాలు ఉన్నాయి. కోటగుమ్మం గొల్లపూడి వీరస్వామి సన్ కోటగుమ్మం రాజమండ్రి. ఇవన్నీ ఏమంటారు మైథాలజీకి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో 38th హైదరాబాద్ బుక్ ఫేర్, పక్కతున్న బుక్ స్టోరు, బ్రహ్మకుమారీస్. ఆల్సో ఇక్కడ కూడా ఇంగ్లీష్ బుక్ స్టాల్, హిస్టరీ ఆఫ్ వరల్డ్.
సో కొన్ని ఏమంటారు ఇదేంద్ర మర్చెంటైజా పుస్తకాలకు సంబంధించిన మర్చెంటైజ్ చేసిన పుస్తకాలు వాళ్ళ కవర్ పేజీలతోటి టీషర్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ తీసుకోండి. సో ఇది ఏమన్నా మీకు కావాల్సిన ఫోటో ఉంటే ఓన్లీ ఇవే ఉన్నాయా? మీరు కావాల్సినవి వేసిస్తారా? మనకు కావాల్సినవి ఏమన్నా వేసిస్తారా? బుక్ ఫేర్ తర్వాత ఎక్కడ ఉంటుంది తర్వాత ఈ స్టాల్? వెబ్సైటా? ఇన్స్టాగ్రామ్ కూడా కాంటాక్ట్ చెప్పండి ఒకసారి. వెబ్సైట్ నేమ్ చెప్పండి. వెబ్సైట్ నేమ్ storyshop.in. ఓకే. లాంచ్ చేస్తున్నాం వెబ్సైట్. ఎప్పుడు? ఈ బుక్ ఫేర్ టైంలో లాంచ్ చేసేస్తాం. ఓకే. ఇది ట్రయల్ రన్ లాగా. దీని నుంచి ఇంకా విల్ బి స్టార్టింగ్ బుక్ ఫేర్ ఇంకా ఓకే. వెబ్సైట్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో. ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నాయి. ఇవే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. గోడవతల రెక్కచాటు ఆకాశం. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. రవి మంత్రి మంచిగా గంగారాజం ప్రింట్ క్వాలిటీ బిడ్డ అంటే క్లాత్ క్వాలిటీ మీద బాగా విత్ యువర్ పర్మిషన్ గీతాంజలి. హలో 90s లవ్ స్టోరీ బుక్ ఫేర్లో. అరే ఇవి లాస్ట్ ఇయర్ కూడా ఇవి బాగా అనిపించినాయి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అంత పాపులర్ ఇది. మా అమ్మాయి కానీ ఓకే ఓకే. 1000 రూపాయలు కొట్టి కేజీహెచ్. ఇది కూడా ఇది ఒరిజినలా? రవి మంత్రి ఇది కూడా రవి మంత్రి. మనం రాసుకోవడానికి నోట్స్. నోట్స్ కాదు కాదు కాదు. ఓకే, ఇదేదో అఫీషియల్గా ఒక డైరీ లాగా ఉంది. డైరీ అంటే ఇది డైరీ, ఇది కాదురా బాబు ఇది. వక్రతుండ లిఖిత ప్రెస్. సో ఇది హిందూ గ్రూప్ చెన్నై. దేనికోసం ఇది? హిందూ గ్రూప్ ఆన్లైన్ న్యూస్ పేపరా? ఓకే ఓకే. స్కాన్ చేస్తే వస్తుందా? మామూలు డైలీ న్యూస్ పేపర్ లాగా? ఓకే ఓకే. అరే ఇక్కడ స్టాల్ దేనికోసం ఇది మరి? స్టాల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు? సబ్స్క్రిప్షన్ కోసం. ఓకే ఓకే అండి. విశ్వకర్మ మల్లాది కృష్ణమూర్తి. అరే ఇది తీసుకుంటావారా? ఇది లివింగ్ ఏడుందిరా? ఈ 2-3 ఉన్నట్టున్నాయిగా. ది లివింగ్, మౌంటైన్ హెడ్, ఫిలాసఫీ 3 రకాలు ఉన్నాయి కదా. ఇది ఏదుంది మన దగ్గర? మొదటి పుస్తకం ఏదన్నా? ఫౌంటైన్ హెడ్. అరే అది బ్యాగ్ ఇస్తా. సో గోదావరి ప్రచురణలు కాకినాడ స్టాల్. సో ఇక్కడ కూడా చాలా బుక్స్ ఉన్నాయి. ఓహో, ఇక్కడ అన్ని రకాల మ్యాప్స్, స్టేషనరీ కూడా ఉన్నాయి. వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్, మ్యాప్ పాయింటింగ్ అన్నట్టు ఇది. ఇవ్వనండి. కావాలంటే ఇక్కడ తీసుకోండి. ఇది 56, 57, 59 ఈ 3 స్టాల్స్లో ఈ మ్యాప్ పాయింటింగ్, ఈ బోర్డ్స్, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. వేద పబ్లికేషన్స్. ఏమైందిరా? ఈ మైకి ఇమ్మని అడగండి. మైకి ఇవ్వనండి. ఓకే
ఓకే. ఏంది ఏంది ఇక్ఫై ఫౌండేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇది కావాలి. ఎంబీఏ బీబీఏ ఏంటి దేనికోసం ఇది? పీపుల్ కోసం ఉంది. ఆన్లైన్ ఎంబీఏనా? క్లాసెస్ మొత్తం సాటర్డే సండేస్ ఉంటాయి. అంటే కాలేజ్ మరి కాలేజ్ ఇక్కడ తెలంగాణ సురక్ష పబ్లికేషన్స్, సురక్ష న్యూస్ పేపర్, ఇన్స్టంట్ న్యూస్ పేపర్. ఇదేంద్రా? ఏ ఇక్కడ మన తలైవారు ఉన్నాడు. ఏంది ఇది? దేనికోసం? మార్కెటింగ్. ఆయన బాబా సింబల బాబానా అక్కడ? అక్కడే రైట్. ఓకే. చెప్పండి సార్. సో చెప్పండి. ఇది మేము యోగదా సత్సంగ సొసైటీ వాళ్ళమండి. గత 30 సంవత్సరాల నుంచి మేము బుక్ ఫేర్లో మేము పాల్గొంటున్నాము. దాదాపుగా ఇది మొదలైనప్పటి నుంచి పాల్గొంటున్నాం అనమాట. ఇక్కడ విశేషత ఏంటంటే ఇక్కడ క్రియాయోగ ధ్యానం ఎలా చెయ్యాలి అనేది ముఖ్యంగా అందరికీ తెలుసు. ఒక యోగి ఆత్మకథ అది చాలా మంది చదువుంటారు, ఎందుకంటే అది బెస్ట్ సెల్లర్. ప్రతి సంవత్సరము ఒక యోగి ఆత్మకథ బెస్ట్ సెల్లర్ అనమాట. ఆ పుస్తకంలో క్రియాయోగ గురించి ఎంత రాశారంటే చాలా మంది అది కుతూహలంతో వస్తారు. సో ఈసారి మా బుక్ ఫేర్లో మేము ఇది క్రియాయోగ ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, అది మీ ఇంట్లోకే బై పోస్ట్ పుస్తకం వస్తుందన్నమాట. దాన్ని మీరు ఫాలో అవ్వాలి. అసలు అందరూ జీవితం ఎలా జీవించాలంటే వాళ్ళకి తెలియదు. పర్ఫెక్ట్ రెసిపీ అంటే ఉన్నత స్థితిలో ఉన్న జీవితాన్ని మీరు గడపాలనుకుంటే ఈ క్రియాయోగ పాఠాల ద్వారా మీరు చేసుకోవచ్చు. సో ఈ బుక్ ఫేర్లో విశేషత ఏంటంటే ఆ పాఠాలకి మీరు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. ఎలా ధ్యానం చేయాలి, క్రియాయోగ ఎలా చేయాలి కూడా కాసేపు మీరు ఇలా కూర్చొని ఈ బుక్ ఫేర్లో కూడా నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ తోటి మీరు ట్రై చేయొచ్చు. ఈ 2 విశేషత ఇక్కడ. అండ్ ప్రతి ఒక యోగి ఆత్మకథలో మేము 25% డిస్కౌంట్ ఇస్తున్నాము. మామూలుగా ఇక్కడ ఇచ్చేది 10%, కానీ మా స్టాల్లో మాత్రం 25% డిస్కౌంట్. బుక్స్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా ఎట్లా? బుక్స్ అంటే క్రియాయోగ నేర్చుకోవాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మిగతా పుస్తకాలు మీరు ఉట్టి చదువుకుంటాను మేము ఫస్ట్ టైం చూస్తున్నామంటే ఐ విల్ రికమెండ్ ఒక యోగి ఆత్మకథ. అంటే పోస్ట్లో పంపిస్తూ ఉంటారు కదా, దానికోసం సబ్స్క్రిప్షన్ అవసరం? అవును దానికోసం సబ్స్క్రిప్షన్ అవసరం. 8 నెలలు బై పోస్ట్ వస్తాయి. 2 పాఠాలు ప్రతి నెల వస్తాయి. 1700 దాని మంత్లీ 2 బుక్స్ వస్తాయి. మంత్లీ 2 బుక్స్. అది దానికి టోటల్ వచ్చేసి 1600. లైఫ్ టైం మెంబర్షిప్ అనుకోండి 1600. అది అదే యోగిక శ్రమ నిర్భయంగా జీవించడం, ఒక యోగి ఆత్మకథ. ఈ బెస్ట్ ఎప్పుడు మనకు ఆగపడలేదు. చలో ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది ఇక్కడ. బిల్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటి వాట్ ఈస్ ఫైన్ లెక్క ఉంది. ఏంటి ఇవి? ఓకే, ఇది చెంబు అంటే వాటర్ వేసి వరుణి ఏంటిది? వరుణి వాటర్ వేసి కాపర్ క్లీన్ ఇనిషియేటివ్స్. దేనికోసం సరే మేడం చెప్తాయి. మీరు మీకు అందరికి బిస్లరీ వాటర్లు కొనుక్కోవడం అలవాటు కదా? అవునవునవును. సో దాని లోపల బిస్లరీ వాటర్లో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కాపర్ రిచ్ అని కదా. సో కాపర్ ఒకసారి కాయిన్. సో మీకు కాపర్ రిచ్ వాటర్ అని చెప్పి ఉంటుంది కదా. సో దిస్ ఇస్ వారుణి సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు వాటర్. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లాంచ్డ్ అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే మనము ఇలాగ గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసి విల్ లీవ్ ఇట్ ఓవర్ నైట్. సో ఓవర్ నైట్ లీవ్ చేస్తే ఏమవుతుందంటే యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ సైన్స్ H2Oతో కాపర్ రియాక్ట్ అవుతే COH టేకెన్ ట్వైస్ అని కాపర్ వాటర్ అవుతుంది. సో ఆ వాటర్ని మీరు తాగితే ఏంటంటే మీకు కాపర్ రిచ్ వాటర్ అవుతుంది. సో అది మీకు తాగితే దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఓకే. సో హెల్త్ పర్పస్, హెల్త్ కాన్షియస్ ఎవరైనా ఉంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఊర్లకి వెళ్తూ ఉంటే మనం నదుల దగ్గరికి వెళ్తూ ఉంటే మనం దండం పెట్టుకుని ఒక కాయిన్ వేస్తాం. అవునవును.
సో కాయిన్ వేసినప్పుడు ఏంటంటే పూర్వకాలంలో రాగి నాణ్యం, బంగారు నాణ్యం, వెండి నాణ్యం అని రకరకాల నాణ్యాలు ఉండేవి. ఆ కాలంలో ఎందుకు వేసేవాళ్ళు అంటే వాటికి ఉన్న మినరల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ వాటర్కి వెళ్ళి వాటర్ ప్యూరిఫై అవుతుంది అని. ఆ కాలంలో ఇలాగా కెమికల్స్ అవేమి లేవు. సో ఓన్లీ మెటల్స్ యూస్ చేసేవాళ్ళు అనమాట. సో ఇది ఇలాగ కాపర్, సిల్వర్, గోల్డ్ అవన్నీ యూస్ చేసి చేసేవాళ్ళు. సో వీఆర్ ట్రైంగ్ టు రీబ్రింగ్ దోస్ ఫర్గాటెన్ ట్రెడిషన్స్. వీటిని సెల్ చేస్తారా? అవునండి, 50 రూపీస్ ఒక కాయిన్. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగో ఇంత దాకా వస్తే వి ఆల్సో హ్యావ్ ఇక్కడ అనంతలక్ష్మి గారు రాసిన సంప్రదాయం శాస్త్రీయత అనే ఒక పుస్తకం ఉంది. ఈ సంప్రదాయం శాస్త్రీయత ఈజ్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్ వీడు. మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, పసుపు ఎందుకు రాసుకోవాలి, గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుతుంది. సో మీరు తీసుకుని వెళ్ళండి, మీ పిల్లలకి ఇవ్వండి. నవోదయ బుక్ హౌస్ ఇక్కడ అడుగు, ఇక్కడ అడుగు. కాలం కథ పుస్తకం ఉందేమో సార్? కాలం కథ పుస్తకం ఉందా? స్టీఫెన్ హాకింగ్ తెలుగు వర్షన్ కావాలి, అవునా? వి గాట్ ఇట్. సో మొత్తానికి మనకు కాలం కథ పుస్తకం అయితే దొరికింది. దొరకలేదు, చూపిస్తున్నారు, ఉందన్నారు. దొరకలేదు. అయ్యో, ఇంత ఇంత దాంట్లో ఎక్కడ దొరకాలి అర్థం. సో మొత్తానికి కాలం కథ పుస్తకం అయితే ఉందన్నారు నవోదయ బుక్ స్టాల్లో. సో చూద్దాం, ఇందులో ఉన్నదంటుండు, వెతకాలి. అన్న వెతుకుతుండు, బ్రదర్ వెతుకుతుండు. ఇక్కడ ఎక్కడుందో మరి చూసి ఇస్తారు మనకు. సో దొరికింది మొత్తానికి సాధించాం. పోయినసారి కూడా అసలు కాలం కథ స్టీఫెన్ హాకింగ్స్. ఈయన బుక్ ఎందుకు చదవాలనుకుంటున్నాను? టైం గురించి ఉంటుంది, బ్రీఫ్ హిస్టరీ మొత్తం. టైం ఏంది, టైం ఏమంటారు దాన్ని, ఏమంటారు విశ్వంలో టైం ఏ విధంగా మూవ్ అవుతుంది, ఏ విధంగా ఉంటుంది, స్పేస్ గురించి మొత్తం స్పేస్ గురించి ఫుల్ నాలెడ్జ్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఆడ బ్లాక్ హోల్ దగ్గర టైం ఎట్లుంటుంది, సూర్యుని దగ్గర ఎట్లుంటుంది, భూమి మీద ఎట్లుంటుంది, చంద్రుని మీద ఎట్లుంటుంది, మొత్తం ఇక ఏ విధంగా బిహేవ్ చేస్తుంది టైం. ఇది దేని గురించి చదువుదాం అనుకుంటున్నాం అప్పటి నుంచో. పీడిఎఫ్లు ఉన్నాయి కానీ బుక్ ఫోన్లో చదవలేం కదా, ఇబ్బంది అయితే. అందుకే బుక్ డిస్ట్రాక్ట్ జరిగింది, తీసుకుంటున్నాం. సో ఎంతనా చూడ, చలో తీసుకుందాం. ఓకే తీసుకుందాం, ఎంత పోగొద్దా. ఓకే బుక్ అయితే దొరికింది. అక్కడ నో నెగిషియబుల్ కానీ ఏంట్రా బిల్లు కొట్టేసింది అడగకుంది. సో ఏం చేద్దాం, మనం తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఇక తీసుకున్నాం అంతే. ఏమో చెప్తున్నాం బుక్లు అక్కడ నెగోషియేట్ చేసి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మనం లో బడ్జెట్లో ఉన్నాం, మనం బడ్జెట్ కన్సర్న్స్ తోటి వచ్చినాం. ఎట్లరా బడ్జెట్ కన్సర్న్స్ తోటి వచ్చినప్పుడు అడగాలి. ఇది భూమి బుక్ ట్రస్ట్ అని ఒకటి ఉంది ఇక్కడ. మొత్తం అంబేద్కర్కి సంబంధించి బహుజన పుస్తక సంఘం అట. ఇక్కడ బహుజన పుస్తక సంఘం మన భారత రాజ్యం అంటే అంబేద్కర్కి సంబంధించిన అన్ని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మీరు, బ్యాక్ కెమెరాలు చూస్తా చూడండి. భూమి బుక్ ట్రస్ట్ మన భారత రాజ్యం. అవునా? అవునా, నాకు తెలియదు కదరా. ఎవర్రా, ఎవరు వస్తారు రీల్స్ చేస్తారా? మనకు బుక్ ఇచ్చినా ఏ వాళ్ళు చాలా కండిషన్స్ తోటి ఉంటుంది. అందరూ నేను ఇవ్వనండి లెక్క ఉండరు అందరూ. సో ఇందులో మొత్తం అంబేద్కర్ పుస్తకాలు, బహుజన పుస్తకాలు. కావాలనుకున్న వాళ్ళు రండి తీసుకోండి. ఒకసారి లోపల చూపిస్తా చూడండి. ఇక్కడ పుస్తకాలు కూడా చూసుకోవచ్చు. కుల నిర్మూలన, బ్రాహ్మణవాదం, కబీర్, వీర పెరియార్ ఇంతకుముందు చూపించినది, మాదిగలు. సో ఇక్కడ అది ఉందిరా మంచిగా భారత రాజ్యాంగం బాగుంది కదరా ఇది. భారత రాజ్యాంగం అంటే ఇది ఒరిజినల్ వర్షన్కి అనువాదమా? ఆయన రచించిన బుక్ అనువాదం చేసి అదే ఒరిజినల్ వర్షన్కి అనువాదం. ఏ లేదు, రాజ్యాంగం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది కాదా అనువాదం అయిన వ్యాఖ్యానం అలవాల గవర్ రాజు. ఒరిజినల్ రాజ్యాంగానికి అనువాదం ఇది. గ్రామ పంచాయతీ
ఇక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక మన అంబేద్కర్, పెరియార్, జ్యోతిబా పులే వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కింద ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. బుద్ధుడు, అంబేద్కర్ దా అంబేద్కర్ విశ్లేషణాత్మక అధ్యయనం. సో లిబర్టీ బుక్ స్టాల్, పాలపిట్ట బుక్ స్టాల్ మన తెలంగాణకు సంబంధించిన రైటర్కి సంబంధించింది అనమాట. శ్రీ శంకర పుస్తకాలయం. ఇక్కడ కూడా మన మైథాలజీ, రిలీజియస్కి సంబంధించిన పుస్తకాలు. శంకర పుస్తకాలయం. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇంగ్లీష్ పుస్తకాలు. స్టాల్ నంబర్ 34, 33 మొత్తం ఇంగ్లీష్. నోవెల్స్, హిస్టరీ, సైన్స్ ఫిక్షన్. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా. ఇక్కడ కూడా చాలా ఇంగ్లీష్ నవెల్స్ ఇండియాకి సంబంధించినవి. ఏంద్రా ఇది కుంభమేళా? అనిత భట్నాగర్ అంటే కుంభమేళ ఎట్లా జరుగుతుంది అని ఉంటుందా? అయితే లేదురా బాబు, నడుము వస్తుంది నాకు. లెఫ్ట్ బుక్స్, న్యూఢిల్లీ. అసురుడు. సో మ్యాక్సిమం అన్ని బుక్ స్టాల్స్ చూసుకుంటూ వస్తున్నాం. కంప్లీట్ అయిపోయినాయి. ఒక పబ్లికేషన్ ఇది ఏంద్రా, ఒక పబ్లికేషన్స్ నర్సరావుపేట. ఒక ఏంద్రా ఒక ఇందులో ఉన్నారు. ఇందులో చాలా దా సో మల్టీ స్కిల్స్ డెవలప్మెంట్, మ్యాథ్ స్కిల్స్, మెమరీ టెక్నిక్స్, మ్యాథ్ పజిల్స్. వీక్షణం. ఇక్కడ కూడా హైదరాబాద్ వీక్షణం అట. ఇక్కడ కూడా అంబేద్కర్కి సంబంధించిన పుస్తకాలు. సమగ్ర భారత చరిత్ర, మధ్యయుగం, తరతరాల భారత చరిత్ర, తమిళ. సో మ్యాక్సిమం చూసినాయి ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. సో మన వాళ్ళు ఎక్కడ పోయారు? ఇది పెట్టే సో ఫారూక్ బుక్ స్టాల్స్, బుక్ డిపోట్. ఇది ఇక్కడ కూడా ఇంగ్లీష్ మొత్తం. సో ప్రతి పాటకు ఒక కథ ఉంది. ఏంట్రా? అన్ని గద్దర్ రాసిన బుక్స్ మొత్తం. గద్దర్ రాసిన బుక్స్. గద్దరన్న రాసిన లష్కర్, ఇదేమో గద్దరన్న అమరుడైన జీవకణం, గద్దర్. 100 మంది రచయితలు రాసిన పాట. ఓకే. సో స్టాల్ నెంబర్ ఎంత బ్రో? 20. స్టాల్ నెంబర్ 20 దగ్గర గద్దర్ ఫౌండేషన్, గద్దర్కి సంబంధించిన పుస్తకాలు, ఆయన పాడిన పాటలకు సంబంధించిన పుస్తకాలు. సో ఇక్కడ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. తరగని గద్దర్ అట. గద్దర్ తెలుసా నీకు? గద్దర్ తెలుసు, కానీ నేను మ్యాక్సిమం ఇవి ఏమంటారు, ప్రమోషనల్ వాళ్ళు ఎక్కున్నారేమరా. అదే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోషన్ చేసుడు, వాళ్ళ బుక్ కాకుండా ఒక ఐటమ్ను ప్రమోషన్ చేసుడు, ఇవి ఉన్నాయి బాగా. బుక్స్ కంటే అవి మెల్లగా ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు? అది చెప్పలే. పుస్తక ప్రదర్శన ఏంది? తెలుగు వాళ్ళకు సంబంధించిన, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు. ఓకే. శ్రోరం ప్రతాపరెడ్డి. సో ఇది
తెలుగు విశ్వవిద్యాలయ ప్రత్యేక పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవం అని ఒక పోస్టర్ ఇచ్చిర్రు. సో ఇక్కడ మన తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, బోత్. తెలుగు ఇంగ్లీష్ నిఘంటు, మహాభాగవతం, తెలుగు సాహిత్య విమర్శన దర్శనం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం. దా సంస్కృత్ అకాడమీ, సంస్కృత బుక్స్ ఇవి. సో దా ఇయో నీకు ఒరిజినల్ నువ్వు ఇది ఏంద్రా ఇది? అదే అది మనం లాస్ట్ ఇయర్ తీసినాం కదా, అదే ఫోన్ ఇయరా. ఇక్కడ అది కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఏమంటారు, పురాతన పుస్తకాలు అంటారా, వెలికి తీయబడ్డ పుస్తకాలు అండ్ ఆల్సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. ఏమంటారు వీటిని ఏమంటారు, తాళపత్ర గ్రంథాలు అవన్నీ ఏమంటారు ఫైండ్ అవుట్ చేసినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది ఎన్నో స్టాల్లో తెలియదు కానీ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, చూడండి ఖచ్చితంగా. దా సో ఇదొక స్టాల్ ఉంది. ఇది ఏంటిది? టీ శాట్. ఏంటిది ఇది? ఇదేదో టీ శాట్ యాప్ కోసం ప్రమోషన్. తెలంగాణ సాహిత్య అకాడమీ. మనం తీసుకోవాల్సిన బుక్కులన్నీ ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం. మనం వచ్చే వరకు ఇదంతా ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తారట. సో ఇక్కడ మన రాజకీయ నాయకులు ఎవరు, ఆయన మినిస్టరు జూపల్లి కృష్ణారావు వాళ్ళందరూ కలిసి ఓపెన్ చేస్తారు 2-3 స్టాల్స్. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అనే ఒక స్టాల్, తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తక విక్రయ కేంద్రం అనే ఒక స్టాల్. ఇది ఏమంటారు, గవర్నమెంట్ సాహిత్యానికి సంబంధించిన గవర్నమెంట్ సంబంధం ఉన్న వాటిని వీళ్ళు ఓపెన్ చేస్తారు. పోలీసు వాళ్ళు అయితే ఏమైనా అయితే దబ్బున్నారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే పక్కన ఆకేడే దబ్బు తిరుగుతారు. సో ఇక్కడ క్రౌడ్ చూసుకోవచ్చు. పప్పుదమ్మా అన్నా జోష్లుండు వెళ్దాం. జై. ఇప్పుడే ఓపెన్ చేసిన స్టాల్, ఇప్పుడు పోవచ్చు అన్నట్టు, ఇంతకుముందు ఆపేసారు. సో ఇక్కడ అన్నీ ఇవన్నీ మ్యాగజైన్స్ లాగా ఉన్నాయి. ఒక్కొక్క పువ్వేసి చందమామ, బతుకమ్మ పాటలు, ఏకశిల సాహిత్య సౌందర్యం, ఏమంటారు తెలంగాణ గిరిజనుల సంస్కృతి, అంటే తెలంగాణ అస్తిత్వాన్ని గురించి ఉన్నాయి పుస్తకాలు. కాకతీయ వైభవ దర్పణం, రామప్ప దేవాలయం గురించి, కాకతీయుల గురించి పూర్తి హిస్టరీ, కాకతీయుల గురించి, గోల్కొండ చరిత్ర, పచ్చటి పొద్దు పొడుపు, తెలంగాణ ప్రముఖ కవులు, కావ్యాలు. సో ఇది మొత్తం తెలంగాణ అస్తిత్వం గురించి తెలుసుకోవడానికి సంబంధించిన బుక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా పోదా? సో ఇక్కడ కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ అనే స్టాల్లో మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర, మహబూబ్ నగర్ సాహిత్య చరిత్ర, సో అన్ని జిల్లాలకు సంబంధించిన సాహిత్య చరిత్రలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. కావాలంటే మీరు తీసుకోండి. ఇది కూడా ఒక అలాగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినదే. సో కామారెడ్డి, వికారాబాద్, జయశంకర్, సిరిసిల్ల. సో మన సిద్దిపేటకు సంబంధించిందందా ఏమన్నా? సిద్దిపేటకు సంబంధించింది అయితే బుక్ కనిపిస్తలేదు. రాజన్న సిరిసిల్ల ఇక మనది ఉన్నది, సిద్దిపేట కూడా ఉన్నది.
ఓకే, మెదక్ జిల్లా సిద్దిపేట. అదనమాట. పిట్ట సాహిత్య చరిత్ర పుష్పల రాజిరెడ్డి. ఓకే, ఇది సిద్దిపేట గురించి ఉందిరా మొత్తం. సిద్దిపేట చరిత్ర అనట. తీసుకుందామా? చదువుకో అన్న సిద్దిపేట. అన్ని జిల్లాల చరిత్ర అన్ని జిల్లాలే ఉన్నాయి. గజ్వేల్ జిల్లాది రాదు. గజ్వేల్ అంటే పాప అడిగోదాం పా, అడిగోదాం పా. జాందా గజ్ ఒక్కటి చూసిపోదాం ఇక. సో ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం అండ్ పరిశోధనాలయం. సో ఇది ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఇది ఒరిజినల్ రిటర్న్ ఏమంటారు రాసిన కాన్స్టిట్యూషన్ మీరు చూసుకోవచ్చు. లా ఏమంటారు 3 ఇండియా మొత్తంలో 3 కాన్స్టిట్యూషన్లు రాసి ఒరిజినల్ బై హ్యాండ్ రైటింగ్. అందులో ఇదొకటి చూడొచ్చు. ఏమంటారు వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలే కదా ఇవన్నీ. ఏమంటారు వీటిని? అవేరా ఆర్కియాలజీలో బయటపడ్డాయి. అవోటి ఇవోటి ఉంటాయి కదా రాసినాయి. తాళపత్ర గ్రంథాలు లాగా ఉంటాయి అసంటి. టిప్పు సుల్తాన్ అన్నమాట. అంటే ఇవన్నీ ఏమంటారు వీటికి కాపీస్ లేవన్నట్టు. ఇవే సింగిల్ బుక్స్. ఇవి పోతే మళ్ళీ దొరికాయి అన్నట్టు. అందుకే ఇట్లా పెట్టేసారు. హైదరాబాద్ గ్లోరియస్ ఇయర్స్. సో ఇవి చూసుకోవచ్చు మహాభారతం యొక్క తాళపత్ర గ్రంథాలు. సో ఇవన్నీ చూసుకోవచ్చు. That is in English. You want it in English? That is in English. Published book. You want it in Arabic? You can read English. Yeah, but not Arabic. English. Yeah, I have it in my book. సో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఇవన్నీ కాపీస్ చాలా ఎక్కువ లేవు అన్నట్టు. సో ఇవన్నీ పాతవి. వీటికి డూప్లికేట్ వర్షన్స్ అనేవి లేవు. అందుకే ఇవి ఇట్లా పెట్టేసిరు. సో ఇవి భగవద్గీత సంబంధించిన తాళపత్ర గ్రంథాలు. ఇవన్నీ లిఖితంగా చేత్తో రాసిన భగవద్గీత చూసుకోవచ్చు. మీరు చూడాలనుకుంటే ఇక్కడికి రండి. ఈ లైవ్ ఏమంటారు బుక్ ఫేర్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది. సో అప్పుడు రాసిన కారోస్తి స్క్రిప్ట్ అన్నట్టు. ఇది బ్రాహ్మీ స్క్రిప్ట్. సో ఇదన్నమాట. ఇక్కడ మొత్తం ఇక ఆర్కియాలజీకి సంబంధించిన ద క్యాంపెయిన్ ఇన్ ఇండియా 1857. సో ఇది మొత్తానికి ఇది ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తే? తాళపత్ర గ్రంథాలు ఏదో యుగంలో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏదో టైం మెషిన్లో ట్రావెల్ చేసినట్టు అనిపించింది లోపల మొత్తం చూస్తుంటే. అంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది ఇది. సో ఇక్కడ మొత్తం మన రామాయణం, మహాభారతం, భగవద్గీత బై హ్యాండ్ తోటి రాసినవి అన్నీ అక్కడ ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి చూడవచ్చు. ఎక్కడ అంటే ఇది బుక్ ఫేర్లో లోపల రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏమంటారు పాత తాళపత్రాలు అవసరం చూడాలనుకుంటే ఇక్కడికి రండి. అండ్ రాజ్యాంగం బై హ్యాండ్ రాసింది 1 ఆఫ్ ది 3 ఉంటాయి. అందులో ఒకటి ఇది ఉంది. కావాలంటే ఇక్కడికి వచ్చి చూడండి. ఇంకోటి ఏదో ఉంది చూడు, అది కాన్స్టిట్యూషన్ ఏదో వేరేది ఉంది. అన్ని రకాలుగా హైదరాబాద్ చరిత్ర, ఇండియా చరిత్ర అన్ని చేతితో రాసిన టిప్పు సుల్తాన్ అని అవి అన్నీ ఉన్నాయి. సో చూడాలనుకుంటే ఇటువంటి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి చూడండి. సో ఇంకొక ప్లేస్ ఉన్నది ఇక్కడ ఒకటి. ఈ ఆల్బమ్ ఏంది అది బుక్ షెల్ఫ్ లాగా ఫోటో సీనరీ లాగా పెడుతురు. అక్కడ ఇన్కంప్లీట్ ఉంది అది చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ కంప్లీట్ అక్కడ పోయి చూద్దాం. సో ఇక్కడితోటి అయిపోయింది. అన్ని స్టాల్స్ అయితే తిరిగినాం. సో అక్కడ పోయి చూసి వెళ్ళిపోదాం. సో
ఇది ఫోటో బూత్ అట, ఇంకొక 20-30 మినిట్స్ తర్వాత ఓపెన్ అవుతుందట. మనం అప్పటిదాకా వెయిట్ చేయలేం. సో అందులో మధ్యలో నిలబడి ఫోటో దిగాలన్నట్టు. సో రేపటి నుంచి వచ్చేటోళ్ళు దిగుతారు. సో మనకు టైం లేదు, వెళ్ళిపోదాం ఇక. చూడడానికి బాగుంది. సో ఏం చేయలేం, తర్వాత ఎప్పుడన్నా వస్తుంది ఎట్లా నేను రావాల్సిందే, అప్పుడు దిగుతాం ఫోటో. సో మొత్తానికి బుక్ ఫేర్ అయితే కంప్లీట్ చేసినాం. అంత చాలా ఎనర్జీతోటి స్టార్ట్ చేసినాం. బుక్ ఫేర్ అయిపోయేలోపు చాలా డీల్ అయిపోయింది. నాకైతే దమ్దమ్ అయిపోయింది. దమ్దమ్ అంటే తిరగడానికి దమ్దమ్ కాదు, తిరిగినందుకు మంచిగానే అనిపించింది, కానీ దానివల్ల వచ్చింది నడుము నొప్పి. అండ్ ఆల్సో ఇక తిరిగినందుకు మంచిగానే అనిపించింది. కొన్ని బుక్స్ కొనుక్కున్నాం, మనకు కావాల్సినవి అన్నీ చూసినాం, మంచిగా అనిపించింది. ఏమంటావు జాన్ గారు చెప్పండి. అది ఒకటే డిసప్పాయింట్ అవుతున్నారు, ఇవ్వనండి. నాకు నేను అడిగిన మొత్తం నాకే ముఖం మీద చెప్పేశాను. అమ్మా జాన్ గారు ఒక బయట ఇవ్వనండి. కానీ సో అదనమాట ముచ్చట. ఇప్పుడు మనం తీసుకున్న బుక్స్ గురించి, వాటి గురించి మాట్లాడదాం. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. ఏంది దాన్ని ఏమంటారు, ప్రతి బుక్ తీసుకొని దాని నేపథ్యం ఏంది, వాటి గురించి మాట్లాడదాం. సో అదొక వీడియో తీస్తా, చిన్నగా ఒక 5 నిమిషాలు వస్తుందో ఎంత వస్తుందో అది తీసి పెడతా. ఏమేమి బుక్స్ తీసుకున్నాం బుక్ ఫేర్లో అనే దాని గురించి. సో ఈ రోజుకైతే బుక్ ఫేర్ అయిపోయింది. ఈ ఇయర్కి కూడా బుక్ ఫేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా వద్దాం. ఆ రోజు ఆ ఇయర్ ఏం బుక్స్ కొనుక్కుంటాం, అప్పుడు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం మళ్ళీ బుక్ ఫేర్లో. వస్తావా నెక్స్ట్ ఇయర్? 100% వస్తా. నిజంగా చెప్పు, కష్టం. గుండె మీద కొట్టేసుకొని చెప్పరా. చూద్దాం అప్పటికి. నెక్స్ట్ ఇయర్ రాడిగా భయపడ్డాడు. ఓకే బాయ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శరత్ బ్లాగ్స్. కామెంట్ అయితే పక్కా చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఆ గంట పక్కా. సో వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం బుక్ ఫేర్లో. తర్వాత బ్లాగ్స్ అయితే తీద్దాం. బుక్ ఫేర్ అయితే నెక్స్ట్ ఇయర్లో కలుద్దాం. ఓకే బాయ్.